అందరికీ నమస్కారం. కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు రాజహంస. రచన తమిరస జానకి గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎండ చాలా తీవ్రంగా ఉంది. కాళ్ళు ఈడ్చుకుంటూ సోపాలు పడుతూ భవానీ వాళ్ళ ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు నీరు గారిపోయాడు. ఆ ఇంటికి వేసి ఉన్న తాళం కప్ప చూసి నుదుటన మెడ మీద పట్టిన చెమటలు పై కండువాతో తుడుచుకుంటూ పై మెట్టు మీద నీరసంగా కూలబడ్డాడు. నోరెండిపోతోంది దాహంతో. కాళ్ళు పీక్కుపోతున్నాయి. పక్కింటి ముందు ఆగిన రిక్షాలోంచి దిగుతున్న ఒక ఆమె వంక చూశాడు. రిక్షాలో నుంచి దిగుతూ తను కూడా అప్పుడే ఆయన వంక చూసింది హంస. పేరుకి తగ్గట్టే అందమైన అమ్మాయి హంస. రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసి కొంచెం ముందుకొచ్చి అడిగింది, ఎవరు కావాలండి మీకు? భవానీ చాలా చిన్నగా వచ్చింది జవాబు నీరసంతో. భవానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారండి. అయ్యో, నాకు తెలియనే లేదే. అప్పుడు చూసింది ఆయన పక్కనే మెట్టు మీద ఉన్న సంచి. మీది ఈ ఊరు కాదా అండి? కాదమ్మా, ఏదో పనుండి ఈ ఊరు వచ్చాను. భవానీకి నేను వరుసకి బాబాయ్ అని అవుతాను. అమ్మాయి, నువ్వేం అనుకోపోతే కాసిన మంచినీళ్ళు ఇస్తావా అమ్మాయి? నోరెండిపోతోంది. ప్రాణమే పోతున్నట్టుగా ఉంది ఈ ఎండకి. అవడానికి 62 అయినా అంతకంటే ఇంకా ఎక్కువ వయసు వాళ్ళలాగానే ఉన్నాడు శ్రీనివాసరావు. ఆయన ఆరోగ్యం అంత మంచిది కాదు. మొదటి నుంచి కష్టాలే తప్ప ఏనాడు సుఖము ఎరగడు ఆయన. ఆ కష్టాలు, ఆ బాధలే ఆయన్ని ఆరోగ్యంగా ఏనాడు ఉండనివ్వలేదు. మంచినీళ్ళకేం భాగ్యం అండి. రండి బాబాయ్ గారు, ఇంట్లోకి రండి. ఆయన చేతి సంచిని తను అందుకుంటూ తన ఇంట్లోకి తీసుకొచ్చింది. కూర్చోండి బాబాయ్ గారు. కూర్చోడానికి మొహమాట పడిపోతున్నాడు శ్రీనివాసరావు. ఆమె మరీ 2-3 సార్లు చెప్పేసరికి మొహమాట పడుతూనే సోఫాలో కూర్చున్నాడు. లోపలికెళ్ళి మజ్జిగ, మంచినీళ్ళు 2 తెచ్చింది హంస. స్నానానికి వేడినీళ్ళు పెడతాను. మీరు స్నానం చేసి వచ్చే లోపల భోజనానికి సిద్ధం చేస్తాను. వద్దమ్మా, నీకెందుకు శ్రమ, నేను వెళ్తాను. మా ఊరు వెళ్ళే రైలు రాత్రికి ఉంది. అప్పటిదాకా స్టేషన్లో గడిపేస్తాను. అదేంటి బాబాయ్ గారు, మీకు భవానీ అలాగో నేను అలాగే అనుకోండి. అంత మాత్రం మా ఇంట్లో ఉండకూడదా? భోజనం చేయకూడదా? మీరు మొహమాట పడితే నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇంకా, అందులోనూ ఈ పట్టణాల్లో ఇంత ఆప్యాయత చూపించే వాళ్ళు ఉన్నారా అని అనిపించింది ఒక్క క్షణం శ్రీనివాసరావుకి. మరుక్షణం తన కూతురు ఇప్పుడు ఈ లోకంలోనే లేని తన ఒక్కగానొక్క కూతురే ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తున్న అనుభూతికి లోనయ్యారు. కొసరి ఆమె వడ్డిస్తూ ఉంటే కన్న కూతురే కళ్ళ ముందు మెదిలి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. తను ఆమెను చూడడం ఇదే మొదలు. ఇదివరకు పరిచయం లేదు. అయినా కూడా ఎంత అభిమానం చూపిస్తోందో తన మీద. ఈమెని కన్నా ఆ తల్లిదండ్రులు, కట్టుకున్న యువకుడు ఎంత అదృష్టవంతులు. భవానీ వాళ్ళు ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి ఎన్నాళ్ళైందమ్మా? 4 రోజులే అయింది బాబాయ్ గారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్లు హఠాత్తుగా వచ్చాయి. ఆయనకి వెంటనే వెళ్ళి డ్యూటీల్లో జాయిన్ అవ్వాలట అన్నారట. సామాను కూడా అట్టే లేదుగా, వెళ్ళిపోయారు. కొత్త అడ్రస్ నీ దగ్గర ఏమన్నా ఉందా అమ్మా? లేదండి. చేయి కడుక్కునేందుకు నీళ్లు అందించింది. ఇలా కాసేపు పడుకోండి బాబాయ్ గారు. హాల్లో పక్క వేసి ఫ్యాన్ ఆన్ చేసింది. నీకు చాలా శ్రమ ఇస్తున్నాను తల్లి. స్టేషన్కి వెళ్ళిపోతానంటే వద్దంటావు. ఇబ్బందిగా చూశాడు శ్రీనివాసరావు. నాకు మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారే కళ్ళ ముందు మెదులుతున్నారు. ఈ మధ్య పోయారు. అమ్మ నా చిన్నప్పుడే పోయింది. నా వైపు వాళ్ళు, నా అని చెప్పుకోదగ్గ వాళ్ళు, దగ్గర బంధువులు కూడా నాకు ఇంకెవరూ లేరు బాబాయ్ గారు. అందుకే మిమ్మల్ని చూడగానే మా నాన్నగారే మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. ఎంతో ఆవేదన గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న శ్రీనివాసరావు వెంటనే మాట్లాడలేకపోయాడు. నాకు నిన్ను చూస్తుంటే నా కూతురే జ్ఞాపకం వస్తోంది తల్లి. నేను ఒక దురదృష్టవంతుణ్ణి. నా కూతురు ఇప్పుడు ఈ లోకంలో లేదు. జాలిగా చూసింది హంస. 2 గొంతులు మోగబోయాయి. మాటలే కరువయ్యాయి. కొంతసేపటికి ఆమె తేరుకుంది మొదట. మరింక మీకు కూతురింట్లో మొహమాటం ఎందుకు బాబాయ్ గారు? ఇంకేం మాట్లాడగలడు శ్రీనివాసరావు. అమ్మగారు, ఆఫీస్లో పనిచేసే శంకరం నిల్చున్నాడు గుమ్మంలో. ఏంటి శంకరం? అయ్యగారు క్యాంప్కి వెళ్ళేందుకు బట్టలు సర్ది ఉంచమన్నారట కదమ్మా? అవును.
ఇవాళ రాత్రి బయలుదేరి వెళ్లాల్సి వస్తుంది అన్నారు. బట్టలు అవి అన్నీ సర్ది ఉంచమన్నారు. సర్ది పెట్టాను. రాత్రి కాదటమ్మా, ఎప్పుడే అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలట. ఆఫీసర్ గారు జీప్లో బయలుదేరబోతున్నారు. కావాల్సిన ఫైల్స్ ఏవో చూసుకుంటున్నారు. ఈ లోపల బ్యాగ్ నన్ను తెచ్చేయమన్నారు. ఇంటికొచ్చి వెళ్ళే టైం లేదుట అమ్మగారు. సరే అయితే ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళు. శంకరాన్ని పంపించి తలుపేసేసి వచ్చేసరికి అప్పుడే కునుకు పడుతోంది శ్రీనివాసరావుకి. ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావుకి మెలకు వచ్చేసరికి సాయంత్రం 5:30 అయింది. ఇంతసేపు నిద్రపోయానా అని అనుకున్నాడు. తను ఎక్కడ ఉన్నది గుర్తొచ్చి ఎంతో సిగ్గనిపించింది. చటుక్కున లేవబోయాడు. కానీ ఒళ్ళు స్వాధీనంలో ఉన్నట్టు అనిపించలేదు. ఒళ్ళంతా నొప్పులు, కొద్దిగా జ్వరం కూడా తగిలినట్టు అనిపించింది. ముసలాడిని అయిపోయాను, ప్రయాణాలు చేయడానికి పనికిరాను, తనలో తానే గొణుక్కున్నాడు. లేచారా బాబాయ్ గారు? కాఫీ తెస్తానుండండి. ఎప్పుడొచ్చిందో అక్కడికి. ఆయన కదలడం చూసి కాఫీ తీసుకురావడానికి వంటిట్లోకి వెళ్ళింది హంస. నేను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను, మందులు కూడా అడుగుతున్నానని అనుకోపోతే ఏ అనాసినో సారిడానో ఉంటే ఇస్తావా అమ్మా? తలనొప్పి వచ్చిందా? ఒళ్ళు నొప్పులు, కొద్దిగా జ్వరం తగిలినట్టు అనిపిస్తోంది. కంగారుగా దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని చూసింది. అరే, ఒళ్ళు ఇంత వేడిగా ఉంటే జ్వరం కొద్దిగా అంటారేమిటి? ఉండండి, కాఫీ తాగాక డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. అనాసిన్ వేసుకోవడం కాదు. అయ్యో, ఈ మాత్రానికే హడావిడి చేయకమ్మా, డాక్టర్ వద్దు. అలా అంటే కుదరదు. శ్రీనివాసరావు ఎంత చెప్పినా రిక్షాలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందు ఇప్పించేదాకా ఊరుకోలేదు. రాత్రి రైల్లో వెళ్ళిపోతానని మెల్లగా మళ్ళీ ఇంకోసారి ఆయన అనేసరికి జ్వరం తగ్గేదాకా కదలడానికే వీల్లేదని ఖచ్చితంగా చెప్పేసింది. నీ చేత నేను చేయించుకోవడం ఏమిటమ్మా? కూతురు తండ్రికి చేయడంలో తప్పే ఉంది? మనస్ఫూర్తిగా మృదువుగా జవాబిచ్చింది. ఏదో పూర్వజన్మ బంధమై ఉంటుంది అని అనిపించింది శ్రీనివాసరావుకి. 3వ రోజుకి జ్వరం తగ్గి బాగానే ఉంది అని అనిపించింది ఒంట్లో. కానీ ఆ రోజు కూడా చూసి ప్రయాణం చెయ్యగల శక్తి వచ్చిందనుకుంటే మర్నాడు వెళ్ళొచ్చు అని తన నిర్ణయం చెప్పేసింది హంస. ఆ రాత్రి భోజనాలయ్యాక కాలక్షేపానికి చూడమని తమ పెళ్లి ఫోటోలున్న ఆల్బం శ్రీనివాసరావు చేతికిచ్చి తను ఒంటిల్లు సర్దుకుందుకెళ్ళింది. పని పూర్తయి మళ్ళీ హాల్లోకి వచ్చేసరికి కళ్ళ మీద చేతులుంచుకొని కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని ఉన్న శ్రీనివాసరావుని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి బాబాయ్ గారు, తలనొప్పిగానే వచ్చిందా? ఉలిక్కి పడ్డాడు. కళ్ళ నుంచి చేతులు తీసేసి ఆమె వంక కొత్తగా అప్పుడే ఆ క్షణమే మొదటిసారిగా చూస్తున్నట్టు చూశాడు. మరో నిమిషమే నేను ఇంక పడుకుంటాను అంటూనే మరేమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పక్కెక్కేసరికి మరింత ఆశ్చర్యపోయింది హంస. మర్నాడు వెళ్ళిపోయేటప్పుడు మరీ తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శ్రీనివాసరావు. నీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలేనమ్మా, కన్న కూతుర్లా ఆదరించావు. ఆయన గొంతు వణికింది. కళ్ళల్లో నిలిచినవి ఆనంద బాష్పాలే. ఈ 3-4 రోజులుగా ఆయనలో తన తండ్రిని చూసుకుంటున్న హంసకు కూడా బాధగానే ఉంది. ఆయన వెళ్ళిపోతుంటే భర్త ఊరి నుంచి వచ్చాక భవానీ వాళ్ళ బాబాయ్ గారు వచ్చారంటూ ఆయన రావడం దగ్గర నుంచి వెళ్ళడం వరకు అంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పింది. అలాగా అని ఊరుకున్నాడే తప్ప పెద్దగా పట్టించుకోలేదు రాజా. ఆ భవానీ వాళ్ళ బాబాయ్ గారు ఎవరో తనకు తెలియదు కాబట్టి. ఆ రోజు మహిళా మండలి కార్యక్రమం ముగిశాక శారదమ్మ గారితో కలిసి ఇంటికి బయలుదేరింది హంస. పాటల పోటీలు, స్త్రీల సమస్యల గురించి చర్చలు, పురుషుల వల్ల మోసగింపబడిన స్త్రీల పట్ల తోటి స్త్రీలు చూపవలసిన ఆదరణ గురించిన ఉపన్యాసాలు ఆ రోజు కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి. అందరికంటే ఉపన్యాసం బాగా ఇచ్చింది హంస. దాని గురించి ఆలోచిస్తున్న శారదమ్మ, నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవు కదా అంది రోడ్డు మీదకి వచ్చాక. అడగండి, పర్వాలేదు. పురుషుల వల్ల మోసగింపబడిన స్త్రీల పట్ల తోటి స్త్రీలు ఆదరణ చూపించాలే కానీ అవహేళన చేయడం కానీ సూటి పోటీ మాటలు అనడం కానీ చేయకూడదని నువ్వు చాలా బాగా మాట్లాడావు. బాగానే ఉంది, కానీ అవి మాటల వరకేనా? చేతల్లో కూడా చూపించగలవా?
మంచి ప్రశ్నే వేశారు, నవ్వింది చిన్నగా. ఆహా, మరేం అనుకోకే. ఈ రోజుల్లో చాలామంది మాటల వరకే కానీ చేతల్లోకి వచ్చేసరికి చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంటున్నారు. నిజమేలేండి, మీరు అలా అడగడంలో తప్పేమీ లేదు. ఇందాక ఉపన్యాసం ఇచ్చిన వాళ్ళలో కల్పకం కూడా ఉంది కదా, అందుకే మీకు ఆ సందేహం వచ్చి ఉంటుంది. అవునా? అవునన్నట్టుగా తలూపుతూ చిన్నగా నవ్వింది శారదమ్మ. కల్పకం గురించి పూర్తిగా తెలుసు. ఆ మహిళా మండలిలో కొంతమందికి తెలిసి తెలియని లోక జ్ఞానంతో ఓ కుర్రాడి తీయని మాటలు నమ్మి ప్రేమలో పడింది. కల్పకం ఆడబడుచు జలజ. ఆ కుర్రాడు పలాయాన మంత్రం పఠించాడు. తాను తండ్రి కాబోతున్నానని తెలియగానే మొదటే జలజకి మంచి చెడ్డ చెప్పవలసింది పోయి పైసా కట్నం లేకుండా ఆడబడుచు పెళ్ళై ఆ పిల్ల వెళ్ళిపోతే ఇంట్లోంచి అంతే చాలని ఆ పిల్ల ప్రేమాయణం గురించి తనకేమీ తెలియనట్లే మసులుకొని పరోక్షంగా ఆ పిల్ల తిరుగుళ్ళని ప్రోత్సహించిన కల్పకం ఆ కుర్రాడు ఊరి నుంచే పారిపోయాడని తెలిసాక ఫ్లేటు ఫిరాయించింది. తప్పు ఇద్దరిది అయినా ఒక్క ఆడదాన్నే నిందించడం ఆ దేశ సంప్రదాయం కాబట్టి అది తూచా తప్పకుండా పాటించింది. జలజకి ధైర్యం చెప్పి బ్రతుకు మీద ఆశ కలిగించవలసింది పోయి శూలాల్లాంటి మాటలతో చిత్రహింస పెట్టి అడగని వాళ్ళని తెలియని వాళ్ళని కూడా పిలిచి మరీ తన ఆడబడుచు బరి తెగించేసిందని, ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావడమే మేలని అనరాని మాటలు అనడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఏదైనా తప్పు కానీ పొరపాటు కానీ చేసిన ఆడదానికి ఇంట్లో వాళ్లే ఆదరణ చూపించకపోతే ఆ ఆడది సమాజంలో చులకనైపోదు. ఇంట్లో వాళ్ళ ఆదరణ అండదండలు ఉంటే ఊరి వాళ్ళ నోళ్లు కొంతైనా కట్టుబడక మానవు. అప్పుడు ఆ ఆడదానికి బ్రతుకు మీద ఆసక్తి, బ్రతికే ధైర్యం కలిగే అవకాశం ఉంటుంది. కానీ దానికి వ్యతిరేకంగా పరిస్థితి ఉన్నప్పుడు బ్రతకాలన్న కోరికే ఉండదు. ప్రతి క్షణం చూస్తూ బ్రతికే కన్నా చావడమే మేలనే ఆలోచన చోటు చేసుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఆత్మహత్య చేసుకుంది జల్జ. హంసకి మటుకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. తల్లి తండ్రి లేని జలజకి కల్పకం ధైర్యం చెప్పి ఆదరించి ఆమెను ఒక మనిషిగా చూసి ఉంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఉండేది కాదని. ఏమిటి దీర్ఘాలోచనలో పడ్డావు? శాంతమ్మ మాటలతో ఆలోచనలోంచి తేరుకుంది హంస. అదే కల్పకం ఆడపడిచే ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది. అటువంటి ఆడపిల్లలు ఎంతమంది మన దేశంలో పరువు అనే ముసుగులో కానీ సూటి పోటీ మాటలు అనబడే శూలాలకు కానీ బలైపోతున్నారా అని ఆలోచిస్తున్నాను. నేను ఇవాళ ఉపన్యాసంలో చెప్పిన 4 మాటలు మనస్ఫూర్తిగానే చెప్పాను శారద గారు. అలాంటి ఆడవాళ్ల పట్ల మనమే ఆదరణ చూపించకపోతే ఇంకా పురుషులు హేళన చేస్తారని అనుకోవడం ఎందుకు? బాగా చెప్పావు, ఉన్నమాట అన్నావు. నడుస్తూ నడుస్తూ ఉన్నదల్లా ఉలిక్కి పడ్డట్టు చూసింది హంస. రోడ్డు కటువైపున చేతిలో కూరల సంచితో రిక్షా ఎక్కుతున్న శ్రీనివాసరావుని చూసి వెళ్ళి ఆయన్ని పలకరిద్దామనుకుంటే రిక్షా ఆ పక్క సంతులోకి తిరిగింది. ఇంటికొచ్చిందన్న మాటే కానీ ఆలోచనలన్నీ అటే ఉన్నాయి. ఆ రోజు తమ ఇంటికొచ్చినప్పుడు పొరుగురు నుంచి వచ్చాననే కదా అన్నారు. మరి కూరలు కొనుక్కొని వెళ్తున్నారు. ఒక్క కూరల సంచి తప్ప మరేమీ లేవు చేతిలో. ఒకవేళ ఈ ఊళ్ళో ఎవరింట్లో దిగారో వాళ్ళ కోసం కొనుక్కొని వెళ్తున్నారేమో అని అనుకుందామంటే ఈ ఊళ్ళో ఇంకెవరు చుట్టాలున్నట్టు ఆ రోజు తనతో మాట వరసకు కూడా అనలేదు. పైగా అన్నిటికంటే ఆశ్చర్యం, ఈ ఊరు మళ్ళీ వచ్చిన మనిషికి కనీసం తనని పలకరించి పోవడానికైనా మళ్ళీ తమ ఇంటికి రాలేదేమిటి? కూతురితో సమానం అన్నారు కూడాను తనని. రాత్రంతా అదే ఆలోచన. అర్థం కాని పజిలై కూర్చున్నారు శ్రీనివాసరావు గారు ఆమె దృష్టిలో. పని మనిషి కావాలని శారదమ్మ గారితో మీరు చెప్పారంట కదండి. ఆ యమ్మగోరు నన్ను పంపించారు. నీలంగళ్ళ చీర, అదే రంగు జాకెట్టు, సెగలో నీలం డిసెంబర్ పూలు. చాలా నీట్గా ఉందా పని మనిషి. పక్కనే బొద్దుగా కళగల మొహంతో ఎర్ర చుక్కల పరికిణి, ఎర్ర జాకెట్టు, జడలో ఎర్రని ముద్దమందారంతో ఓ 12-13 ఏళ్ల పిల్ల. అవును, ఎవరైనా చేస్తానంటే పంపించమని శారద గారితో చెప్పాను. మా ఇంట్లో పనిచేసే పిల్లకి పెళ్ళై వెళ్ళిపోయింది. ఏమేం పనులో చెప్పండమ్మా.
ఎప్పటి నుంచి రమ్మంటే అప్పటి నుంచి నేను వస్తాను. అన్నీ వివరంగా మాట్లాడుకోవడం అయింది. అన్నట్టు నీ పేరేంటి? నా పేరు భద్రమ్మ అండి. ఈ పిల్లెవరు? నా కూతురేనండి. తను కూడా ఎక్కడన్నా పనిచేస్తుందా? దాన్ని పనులకి పంపనమ్మగారు. స్కూల్లో చదివిస్తున్నా. ఇవాళ స్కూల్ లేదు. మ్యాట్నీ సినిమాకి వెళ్తున్నాం. ఎద్దరవు దోవలోనే కదా మీ ఇల్లు. పని గురించి మాట్లాడి పోదామని వచ్చాను. లేకపోతే నేను పనిచేసే ఎవరింటికి కూడా ఎప్పుడూ దీన్ని తీసుకుపోనండి. అది బాగా చదువుకొని దర్జాగా బ్రతకాలండి. పెద్ద చదువులు చదివిస్తానండి దాన్ని. అందుకే 4 ఏళ్లలో పనిచేసుకుని మిగతా టైంలో హోటల్లో పనిచేసి సంపాదించుకుంటున్నానండి. న్యాయంగాను ధర్మంగాను. వీళ్ళ నాన్న ఎక్కడ పనిచేస్తున్నాడు? యథాలాపంగా అడిగింది. వీళ్ళ నాన్న ఎక్కడ చేస్తే ఏంలేండి. ఆడి సొమ్ముకి నేను ఆశపడేదే లేదు. నా రెక్కల కట్టం నాకు చాలు. ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసింది భద్రమ్మ. అది అలా ఎందుకందో ఆ తర్వాత ఒకరోజు ఎప్పుడు అది తన కథ చెప్పుకునేదాకా అర్థం కాలేదు హంసకి. నా కూతురు ఎదురుగా ఎందుకని ఆ రోజు చెప్పలేదు అమ్మగారు మీకు? అది నేను కన్న కూతురు కాదండి. మరి మా ఆయన నన్ను చేసుకున్న కొన్నాళ్ళకి నన్ను వదిలేసి ఇంకో దాంతో వెళ్ళిపోయాడండి. దానికి కూతురు పుట్టాక 4 రోజులు పసిగుడ్డని ఈడిని వదిలేసి ఆ సవతి మరెవడితోనో వెళ్ళిపోయిందండి. ఏదో సినిమా కథ వింటున్నట్టే వింతగా వింటోంది హంస. నిజమమ్మగారు, నా మీదొట్టు నమ్మండి. నమ్ముతున్నానే బాబు, చెప్పు. అప్పుడు ఆ పసిగుడ్డును తీసుకొని మళ్ళా నా దగ్గరికే వచ్చాడు మా ఆయన. అర్థమైంది. మనది భారతదేశం కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే తత్వం మొగుడికి ఉన్నా వాడి అడుగులకి మడుగులు ఒత్తేసి నెత్తిన పెట్టుకునే ఆడవాళ్లేగా మన దేశంలో. అయ్య బాబో, కాదండి అమ్మగారు, మీ మీదొట్టండి. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను. ఆ పసిగుడ్డు మొహం చూసి జాలేసి దాన్ని చేతుల్లోకి తీసుకున్నానమ్మా. ఆ పసిబిడ్డ ఏం పాపం చేసిందని దాని మీద నా కోపం రావడానికి? మీరే చెప్పండి. ఆడెలాగో తాగుబోతు, కన్న తల్లేమో వదిలేసిపోయా. ఇంకెవరి ప్రేమ లేకుండా కన్నవాళ్ళు చేసిన తప్పులకి ఆ పిల్లలెందుకు బాధపడాలి జీవితం అంతా? మీరే చెప్పండి అమ్మగారు. తెల్లబోయి చూసింది హంస. ఏమీ చదువుకొని ఆస్తి అంతస్తులు భేషజాలు ఏమీ లేని ఒక కల్మషమైన మనస్కురాలు అడుగుతున్న ప్రశ్న. ఈ నిర్మల హృదయరాలి ముందు ఎంత చదువుకున్నాం అంత చదువుకున్నామని గొప్పలు చెప్పుకునే ఈ కాలం ఆడవాళ్ళు ఎవరు సాటి రాగలరు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కన్న కూతురులాగే పెంచుకున్నానమ్మా. దానికి పెద్ద చదువులు చెప్పించి చక్కగా పెళ్లి చేసి దాని బతుకు చక్కగా సాగిపోతుంటే చూడాలన్నదే నా కోరిక అమ్మగోరు. ఆడి మీద నాకే భ్రమ లేదమ్మా. అందుకే ఆడి సొమ్ము కోసం నేను ఎప్పుడూ ఎదురు చూడలేదు. నిజమమ్మా, నీకు చేతులెత్తి నమస్కారం చెయ్యొచ్చు భద్రమ్మ. అయ్యయ్యో ఊరుకోండి అమ్మగారు, ఎవరన్నా వింటే నవ్వేరు. మీరెక్కడా నేనెక్కడా? మీలాటోళ్ళ కాళ్ళ గోటికి కూడా సరిపోవమ్మా మేము. మీ కాళ్ళకి దండం ఎట్టడానికి తప్ప మీ చేత దండాలు ఎట్టించుకునేంత గొప్ప బతుకులు కావమ్మా మావి. వినయంగా కల్లా కపటం లేని తన మనసు అమ్మగారి ముందు పరిచింది భద్రమ్మ. పిచ్చిదాన్న, మల్లెలాంటి నీ మంచి మనసు ముందు మా డబ్బు మా నాగరికత కాగిత పూలేనే భద్రమ్మ. లోపల అనుకోకుండా ఉండలేకపోయింది హంస. ఫ్యాన్సీ షాప్లో 3 సరుకులు కొనుక్కొని ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చి జోళ్ల షాప్లోకి నడిచాడు రాజా. హంసను సాక్స్ కొనుక్కోవాలి రాజా. తీరా జోళ్ల షాప్లోకి వచ్చాక అప్పుడు చూసుకుంది హంస. 3 సరుకులకి 2 సరుకులే ఉన్నాయి చేతిలో. ఏమండి, పౌడర్ డబ్బా ఆ కొన్న షాప్లోనే మర్చిపోయాం. మీరు సాక్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి, నేను ఒక్క 2 నిమిషాల్లో వెళ్ళి తెచ్చేస్తాను భర్తతో చెప్పి రోడ్డు మీదకి వచ్చింది. కొంచెం దూరం నడిచిందో లేదో నెమ్మదిగా నడుస్తూ ముందుకెళ్తున్న శ్రీనివాసరావుని చూస్తూనే అప్రయత్నంగా అడుగులు గబగబా వేసింది. బాబాయ్ గారు! ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూసి కొంచెం తడబడ్డాడు శ్రీనివాసరావు. ఈ ఊళ్ళోనే ఉంటున్నారా బాబాయ్ గారు మీరు? అవునన్నట్టు తలూపాడు. అదిగో ఆ షాప్లో మా వారు ఉన్నారు, పరిచయం చేస్తాను, రండి బాబాయ్ గారు. శ్రీనివాసరావు మొహం అదోలా మారిపోయింది. నేను అర్జెంటు పని మీద వెళ్తున్నానమ్మా, ఇంకోసారి మీ ఆయన్ని చూస్తాను, ఏమనుకోకమ్మా. ఏయ్ రిక్షా వస్తావా?
ఎదురుగా వస్తున్న రిక్షా ఆపి గబుక్కున ఎక్కి కూర్చున్నాడు. ఏమనుకోకమ్మా, అర్జెంట్ పని, వస్తానే. పోనిపోయి రిక్షా. నమ్మలేనట్టు చూస్తూ నిలబడిపోయింది. ఈ ఊళ్ళోనే ఉంటూ తనని చూసి పోవడానికి ఒక్కసారైనా రాలేదేమిటి? ఎంతో మెల్లిగా నడుస్తూ తీరుబడిగా వెళ్తున్న మనిషి భర్తని పరిచయం చేస్తాను అనగానే అదోలా మొహం పెట్టి అర్జెంట్ పని అంటూ అప్పటికప్పుడు కంగారు పడుతూ మరొక్క మాట అయినా మాట్లాడటానికి తనకి అవకాశం ఇవ్వకుండా అలా రిక్షాలో వెళ్ళిపోయారేమిటి? ఎంతో బాధగాను మరెంతో ఆశ్చర్యంగా కూడా అనిపించింది. నీరసంగా అడుగులేస్తూ భర్త ఉన్న జోళ్ల షాపులోకి అడుగుపెట్టింది. పౌడర్ డబ్బా తీసుకురాలేదా? భర్త అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి చూసింది. తీసుకురాలేదు, నేను వెళ్ళలేదు, వచ్చేశాను. మరి తీసుకొస్తానని వెళ్ళావుగా? కొంచెం చిరాకు పడ్డాడు రాజా. ఇద్దరం వెళ్దాంలేండి. శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరు గురించి ఆలోచిస్తోంది మనసు. ఎంతో దిగులు మనసుని ఒక్కసారిగా కమ్మేసినట్టు అయింది. ఆప్యాయత, ఆపేక్షలు సాటి మనుషులుగా ఎవరి మీదైనా చూపించగల మనసుకి అవతల వారి నిర్లక్ష్య వైఖరిని తట్టుకోవడం కష్టమే కదా. ఇంటికి వెళ్ళేదాకా ఎలాగో ఉగ్గబట్టుకుంది, కానీ ఇంటికి చేరగానే భర్తతో తన మనసులోని బాధ చెప్పుకోకుండా ఉండలేకపోయింది. నేను ఎప్పుడో చెప్పాను నీకు, నీ అంత అమాయకురాళ్ళు ఎక్కడా ఉండరేమో. అందరి మీద అపేక్ష చూపిస్తావు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోలేవు. నీలాంటి వాళ్ళు తేలిగ్గా మోసపోతూ ఉంటారు. వాడెవడో పక్క మోసగాడే. ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయో లేదో సరిగ్గా చూసుకో ముందు. కాదండి, ఆయన మొహం చూస్తే మోసగాడని ఎవ్వరూ అన్నారండి. చాలా మంచివాడండి పాపం ఆయన. విసుక్కున్నాడు రాజా. నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. ఆయన మంచివాడే అయితే ఈ ఊళ్ళోనే ఉంటూ పొరుగురు నుంచి వచ్చానని ఆ రోజు నీతో అబద్ధం చెప్పడం ఎందుకు? పైగా నీ ఆతిథ్యం తీసుకున్నాడు. జ్వరంతో మన ఇంట్లో ఉండి నీ చేత సేవలు చేయించుకున్నాడు. మళ్ళీ ఒక్కసారైనా మన ఇంటికి వచ్చి నీకు కనిపించాడా? నన్ను పరిచయం చేస్తానంటుంటే అంత కంగారుగా అలా రిక్షా ఎక్కి వెళ్ళిపోవడం ఎందుకు? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఏమర్థం కావాలి? నేను చూస్తే తను మోసగాడని పసిగట్టేస్తానని భయం అయి ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మంచితనం పనికిరాదు. పట్టణాల్లో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. ఎవరు ఏ ప్లాన్లో ఎప్పుడు వస్తారో మనకేం తెలుస్తుంది? మీరు ఎన్ని చెప్పినా నాకు మాత్రం ఆయన చెడ్డవాడిలాగా అనిపించట్లేదండి. గోవిందా గోవింద 2 చేతులు జోడించాడు రాజా. ఇంకా నిన్న ఆ దేవుడే రక్షించాలి. మీ పేరు భలే తమాషాగా ఉంటుందంటే, అయినా మీ అందానికి తగ్గట్టు సరిపోయింది కూడా ఆ పేరు. కళ్ళు అందంగా తిప్పుతూ అంది ఎదురింటి వాళ్ళ అమ్మాయి తాయారు. నిన్న చూసిన భాగ్యరాజు నటించిన సినిమా కథ ఆంటీకి చెప్పకుండా ఉండలేక పొద్దున్నే పరిగెత్తుకొచ్చింది. టూకీగా కథ చెప్పేసి అందులో హీరోయిన్ పేరు చాలా బాగుంది కదా అంటూ మధ్యలో ఆంటీ పేరు ప్రసక్తి తీసుకొచ్చింది. అందరికి కూడా నా పేరు వింతగా ఉంటుంది. అయినా నా పేరు పెద్దవాళ్ళు పెట్టిన పేరు కాదు, నాకు నేనే పెట్టుకున్న పేరు. నిజమా ఆంటీ? మీకు మీరే పెట్టుకోవడం ఏమిటి పేరు? నిజం. నేను పుట్టకముందు మా అమ్మకి 5 పిల్లలు పుట్టిపోయారట. అందుకని నేను పుట్టాక నాకు ఏ పేరు పెట్టలేదు. వాళ్ళు పాప అని పిలిచేవారు. నాకు 5 ఏళ్ళు వచ్చాక అనుకుంటాను నీకే పేరు పెట్టమన్నాము అని నన్నే అడిగారు. అప్పటికి 2 ఏళ్లుగా నాకు అఆఇఈలు ఏబిసిడీలు నేర్పేందుకు రకరకాల రంగురంగుల బొమ్మల పుస్తకాలు ఎన్నో కొనిస్తూ ఉండేవారు మా నాన్నగారు. ఆ పుస్తకాల్లో హంసబొమ్మ కూడా ఉండేది. అన్నిట్లో ఆ హంసబొమ్మే నాకు ఎక్కువగా నచ్చేది. ఎందుకో నాకే తెలియదు. నీకేం పేరు పెట్టమన్నామని అమ్మ వాళ్ళు అడగగానే హంస అనే పేరు పెట్టమన్నానట. నా నోటి నుంచి ఏ పేరు వస్తే అదే పెట్టాలి అని నేను బ్రతుకుతానని మా బామ్మ నమ్మకం. అప్పటి నుంచి నా పేరు హంస అయింది. అదన్నమాట నా పేరు వెనక దాగి ఉన్న కథ. నవ్వుతూ ముగించింది హంస. 5 ఏళ్ల వయసులో అయినా మంచి పేరే సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు. నా పేరు చూడండి, పెద్దవాళ్ళు పెట్టిందే. అయితే మటుకు ఏం బాగుంది? తాయారట, తాయారు. బాగోగులు మనిషి పేరులో ఉండవు తాయారు, మనిషి మనసులో ఉంటాయి. ఏమో స్కూల్లో అబ్బాయిలేమో మధ్యలో ఉన్న ఆ యా అక్షరం తీసేసి తారు తారు అంటూ వేళాకోళం చేస్తూ ఉంటారు. ఉడుక్కుంటూ మూతి ముడుచుకుంది తాయారు. ఎవరో వేళాకోళం చేస్తున్నారని
మన పేర్లు బాగా లేవని బాధపడడం అనవసరం. స్టూడెంట్స్ దేనికైనా వేళాకోళం చేస్తూనే ఉంటారు. వాళ్ళ మనస్తత్వమే అది. పేరు బాగున్నంత మాత్రాన ఏడ్పించకుండా ఉంటారా? నేను స్కూల్లో చదువుకునేటప్పుడు సీత, పద్మ అని 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. సీతని పీత అని ఏడ్పించేవారు అబ్బాయిలు. పద్మని పద్దు బట్టల పద్దు అని గొడవ చేసేవారు. మరి సీత, పద్మ అన్న పేర్లు బాగా లేనివా? నువ్వే చెప్పు అండి. తాయారు కళ్ళల్లో కొత్త వెలుగు వచ్చినట్టు అయింది. అంతే, ఎంతో అందమైన పేరుగా తోచింది. సంతోషంగా ఇంటికెళ్ళింది. ఒత్తులు చేసుకుంటున్న బామ్మ పక్కన మెల్లిగా చేరింది. బామ్మ, మరి నీ పేరు అందమైన పేరే బామ్మ, మంచి పేరే. బామ్మగారు చిత్రంగా చూసింది మనవరాలి వంక. నీ పేరు నాకు పెట్టారు, ఈ తాయారన్న పేరు నాకేమీ నచ్చలేదు అంటూ అప్పుడప్పుడు తన దగ్గర గునుస్తూ ఉండే మనవరాలు హఠాత్తుగా ఇవాళ అలా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంటుంది మరి ఆవిడకి. పోన్లే అమ్మ, ఎన్నాళ్ళకైనా తెలుసుకున్నావు. నా పేరుకే అందమైన పేరే, అది సాక్షాత్తు అలివేలు మంగమ్మ పేరు. పోన్లే, నీకు కాస్త జ్ఞానం తెలిసొస్తోంది. పొంగిపోయింది ఆవిడ మనవరాలి బుగ్గల్ని నలిపేస్తూ. ఉండు, కాస్త చనువిడి పెడతాను లేవబోయింది. శరీరాన్ని కదిల్చే ప్రయత్నం చేస్తూ, బాబోయ్, ఆ చనివిడి ముద్రవి నాకొద్దు. అలాంటివన్నీ పెడతామంటే అసలు నేను నీ పేరు బాలేదంటాను అంతే. అక్కడి నుంచి ఒక్క పరుగు లంఘించుకుంది తాయారు. అయ్యో, చనివిడికేమొచ్చిందే? రేసుగుర్రంలాగా ఆ పరుగులేమిటి? రేపు కట్టుకోబోయేవాడు వాడసలు తట్టుకుంటాడా నీ ఉరుకులకి? పక్క గదిలోంచి నవ్వుకుంటూ బయటకొచ్చాడు మనవడు. చలివిడికేమీ రాదు బామ్మ, అది తినాలంటే మాకే వస్తుంది ఒళ్ళు మంట. నువ్వు మరీ చెప్తున్నావురా. ఆ రోజుల్లో మీరు పుట్టలేదు కానీ మా అమ్మమ్మ చేసిన చనివిడి మీరు తిని ఉంటే ఇలా మాట్లాడనే మాట్లాడరు. ఏ గమ్మేసి నోరు అతుక్కుపోయేదా? పోరా, నువ్వు నీ వేళాకోళమును ఎంత బాగా చేసేదని ఆవిడ. మేం పిల్లలందరము ఇంకొంచెం పెట్టు అంటూ ఆవిడ వెనకపడి ఎగబడి మరీ తినేవాళ్ళం. మీరు ఇప్పుడు ఉన్నారు చూడు, కాస్త చనివిడి పెడతాను తినండర్రా అంటూ మీ వెనకాల నేను పడవలసి వస్తోంది. ఆవిడ దండకం సాగిపోతూనే ఉంది. మనవడక్కడ లేడు. మార్నింగ్ షోకి వెళ్దాం రమ్మని వీధి గేటు దగ్గరికి కాపేసిన స్నేహితుల దగ్గర ఉన్నాడు. మేడ దిగి వస్తున్న కొడుకు కనిపించగానే మనసులో బాధ మరింత వెళ్ళగక్క సాగింది ఆవిడ. ఎప్పుడు చలివిడి చేసినా తినమంటే నీ పిల్లలు చుంచుల్లాగా పారిపోతారేమిట్రా? ఓ పెద్ద ఆఫీసర్ గారి పిల్లలు వాళ్ళు. బాదం హల్వాలు, ఐస్ క్రీములు తప్ప ఇలాంటివి పనికిరావు వాళ్ళకి. పల్లెటూళ్ళలో పొలం దున్నుకు బతికిన ఒక రైతు కొడుకుని నేను. నాకు పనికి వస్తాయి అలాంటివి. నాకు పెట్టు, తింటాను. దవడలు నొప్పి పెట్టేలా నొక్కుంటూ కొడుకు మొహంలోకి చూస్తూ ఉండిపోయింది ఆవిడ. తెలిసిన వాళ్ళ ఇంట్లో పేరంటానికి వెళ్ళి ఎక్కడా రిక్షా కనపడక కొంచెం ముందుకు వెళ్తే ఏదో ఒక రిక్షా దొరక్కపోదని మెల్లగా నడక సాగించింది హంస. ఓ చిన్న పెంకుటింట్లోకి గేటు తీసుకుని వెళ్తున్న శ్రీనివాసరావు కనిపించాడు. వెనక్కి తిరిగి గేటు వేయబోతూ ఆయన కూడా అప్పుడే ఆమె వంక చూశాడు. అలాగే నిలబడిపోయాడు అక్కడే. ఎదురుగా వచ్చి నిలబడిందే కానీ నోట్లోంచి ఏ మాట రాలేదు ఆమెకి. ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉంది కానీ ఒక్కటి అడగలేకపోయింది. రా అమ్మా, లోపలికి రా. మీ బాబాయినే తల్లి నేను. ఈ ముసలాడు ఎంత కృతజ్ఞుడని కదమ్మా ఆలోచిస్తున్నా? లేదు బాబాయ్ గారు, లేదు. లోపలికి రామ్మా. నీ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూ ఉండి ఉంటావు. నీలాంటి ఉత్తమరాలి పట్ల అలా ప్రవర్తిస్తే నాకు పుట్టగతులుండవు తల్లి. తెల్లబోయింది. ఆయన ధోరణికి ఆశ్చర్యం అనిపించింది. ఆయన వెనకే లోపలికి నడిచింది. పనిపిల్ల చిట్టి తలుపు తీసింది. ముద్దుగా బొద్దుగా ఉన్న 8 నెలల పాప చాప మీద 2-3 రబ్బర్ బొమ్మల ముందు బోర్లా పడుకుని ఆడుకుంటోంది. కూర్చోమ్మా. కుర్చీ హంసకి చూపించి అక్కడే వాల్చి ఉన్న మంచం మీద తను కూర్చున్నాడు శ్రీనివాసరావు. జ్వరం తగ్గాక ఆ రోజు మా ఊరు వెళ్ళిపోయాను చూడమ్మా. ఆ తర్వాత కొద్ది రోజులకే మా ఊరి నుంచి ఈ ఊరికి మకాం మార్చేశానమ్మా. ఈ ఊళ్ళో వచ్చి ఉండాలని హఠాత్తుగా మనసు పుట్టింది. నా స్నేహితుడు ఒకడి వల్ల నా కోరిక నెరవేరింది. ఆ రోజే స్టేషన్లో పాత స్నేహితుడు ఒక ఆయన కనిపించాడు. టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు. 15 మంది పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు.
ఈ ఊర్లో ఉండాలని ఉందని ఆయనతో చెప్పాను. మాటల్లో వాళ్ళ అబ్బాయికి తిరుపతిలో మంచి ఉద్యోగం అయిందని, తను కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉందామనుకుంటున్నానని, నేను ఈ ఊరు వచ్చేటట్టయితే వెంటనే తన ట్యూషన్ పిల్లలందరినీ నాకు అప్పగిస్తానని హామీ ఇచ్చాడు. అంతే. అలా అలా వెంటనే అయిపోయినట్టు అయ్యాయి ఏర్పాట్లు. పెన్షన్ డబ్బు, ఈ ట్యూషన్ మీద వచ్చే డబ్బు, కాస్తో కూస్తో పొదుపుగా బ్యాంకులో దాచుకున్న సొమ్ము ఏదో కాలక్షేపం అయిపోతోంది. ఈ పాప లేచి పాపని తన చేతుల్లోకి తీసుకుంది. నా మనవరాలే తల్లి, పేరు ఇంకా పెట్టలేదు. ఇంకా హంస ఎత్తుకుంటే కొత్తగా చూసిందే తప్ప ఏడవలేదు పాప. నా ఒక్కగానొక్క కూతురు పోయిందని చెప్పాను చూడు, దాని కూతురేనమ్మా ఇది. మరి బాబాయ్ గారు, పాప తండ్రి ఏ ఊళ్ళో ఉంటాడు? అవన్నీ ఎందుకులే అమ్మా, నా బాధలు నీతో చెప్పుకొని నీ మనసు కూడా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అక్కడితో ఆయన ఆ ప్రసక్తి ఆపేయడంతో మరి పొడిగించలేదు హంస. కానీ బాబాయ్ గారు, మీది మరీ అన్యాయం. మీరు ఈ ఊరు వచ్చేసాక ఒక్కరంటే ఒక్కడున్నారని ఒక్కసారంటే ఒక్కసారన్నా ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చారు కాదు. కోపం తెచ్చుకోకమ్మా. చిట్టి, మా ఇద్దరికి కాఫీ కల్పిస్తావా? అలాగేనయ్యా. పాపను చూసేందుకు, ఇంట్లో పనుల్లో నాకు సహాయపడేందుకు ఈ పిల్లని పెట్టాను. నేను పడే అవస్థ చూసి జాలిపడి పాపం వాళ్ళమ్మ ఒప్పుకుంది. ఇచ్చే జీతం తక్కువైనా కూడా. చిట్టి వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. కాఫీ మీకు కలపమనండి బాబాయ్ గారు, నాకొద్దు. వద్దనకమ్మా, కాఫీయేగా. ఈ ముసలాడు ఆతిథ్యం ఇవ్వడంలో అతి భేదవాడమ్మా. మన మధ్య బీద గొప్ప తారతమ్యాలు ఏమిటి బాబాయ్ గారు? తండ్రి కూతుళ్ళ మధ్య ఆప్యాయతలే తప్ప అంతస్తుల భేదాలుండవు. నాకు తెలుసు తల్లి, నీ గొప్ప మనసు నాకు ఆనాడే అర్థమైంది. ముక్కు మొహం తెలియని ముసలాడి మీద నువ్వు చూపిన అభిమానం ఆ రోజే నీ గొప్ప మనసు నాకు తెలియజేసిందమ్మా. ఏమిటో తెగ పొగిడేస్తున్నారు నన్ను. నేనేమన్నా దేవుణ్ణా దేవతనా? మామూలు మనిషిని. మానవత్వం ఉన్న మామూలు మనిషిగా నడుచుకుంటే చాలమ్మా. మానవత్వం సన్నగిల్లిన ఈ రోజుల్లో, మనుషులు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో మనిషిగా మసలుకునే నీ బోటి వాళ్ళది గొప్ప మనసు కాక మరేమిటి తల్లి? బాబాయ్ గారు, మీరెందుకో ఆవేశపడుతున్నారు. ఆవేశం కాదమ్మా, పశువుని కాబోయిన నన్ను నీ మంచి మనసుతో మనిషిగా చేశావు. నాకంటే చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరించవచ్చు. బాబాయ్ గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అయోమయంగా చూసింది. ఉన్న మాటే తల్లి. అదిగో కాఫీ తీసుకో. పాపను తీసుకొని బయటకెళ్ళింది చిట్టి. అడుగుదామనుకున్న అడగకుండా ఉండలేకపోయింది హంస. పాప వాళ్ళమ్మ ఎలా పోయింది బాబాయ్ గారు? ఆత్మహత్య చేసుకుందమ్మా. శ్రీనివాసరావు గొంతు జీరబోయింది. హంస చేతిలో కాఫీ తొణికింది. ఒక్క క్షణం బెత్తరపోయినట్టు చూసింది. మరొక మాట మాట్లాడడానికి ధైర్యం చాలలేదు. అనవసరంగా పాత విషయాలు గుర్తు చేసి ఆయన మనసును బాధ కలిగించినందుకు నొచ్చుకుంది. కాసేపు పాపను తీసుకుని మా ఇంటికి వెళ్దాం రమ్మంది. ఏమీ అనుకోకమ్మా, నీకు మా మీద దయ కలిగినప్పుడు, నీకు వీలున్నప్పుడు నువ్వే ఇలా వచ్చి నన్ను పాపని చూసి వెళ్తూ ఉండమ్మా. అది నా అదృష్టంగా భావిస్తాను. ఆయన తమ ఇంటికి ఎందుకు రానంటున్నాడో తెలియక హంస మనసు కలతపడిన మాట నిజం. కానీ తన తండ్రిలాంటి వాడని పట్టుకొని అలా నిలదీసి అడగడం భావ్యం కాదని ఊరుకుంది. అయ్యగారు, ఎవరో పిలుస్తున్నారయ్యా చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది చిట్టి. ఇప్పుడే వస్తానమ్మా. వీధిలోకి వెళ్ళాడు శ్రీనివాసరావు. ఆయన వైఖరి అర్థం కాక స్థిమితంగా కూర్చోలేక గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తోంది హంస. తలుపులేని అల్మరాల్లో పై ఎర్లో 2 పుస్తకాలు కనపడ్డాయి. ఏవో నవలలేమో అనుకుంటూ పైనున్న పుస్తకం తీసింది. మహాభారతం. ఆలోచిస్తూనే ఊరికే పేజీలు తిప్పింది. అంతే. మధ్య పేజీల్లో ఉన్న కార్డు సైజు ఫోటో చూస్తూనే తుళ్ళిపడింది. కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అయింది. ఒక్క క్షణం చేతులు వణికాయి. ఒక్కసారిగా ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. మరి నిలబడలేనట్లుగా కూలబడింది కుర్చీలో. ఇది నిజమా కళ? నిజమా కళ? నిజం కాకపోతే ఎంత బాగుండను. లోపలికి వస్తూనే శ్రీనివాసరావు గతుక్కుమన్నాడు. ఒళ్ళో పుస్తకంలోని ఫోటో వంక పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్న ఆమెను చూస్తూనే. సినిమాకి వెళ్దామా ఇవాళ సాయంత్రం అడిగాడు రాజా. వద్దులేండి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం. ఓకే.
పెరట్లో సన్నజాజి పందిరి పక్కన కుర్చీలు వేసుకొని కూర్చుని కరువు తీరా కబుర్లు చెప్పుకుందాం. సరే, ఏం కబుర్లు చెప్తావో చెప్పు, వినడానికి నేను రెడీ. అబ్బా ఆశ, నేను ఒక్కదాన్నే ఎందుకు చెప్తాను, మీరు చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇవాళ ఎందుకనో మీ చేత ఎక్కువగా కబుర్లు చెప్పించుకోవాలని, వినాలనే ఉంది. చెప్తారా? ఆహా, ఏమి నా అదృష్టం. ఇంట్లో మాట్లాడే అవకాశం, అదృష్టం నాకు కలిగాయి. గొప్పే. తీరుబడిగా నాతో కబుర్లు చెప్పేందుకు మీకే ఎప్పుడు తీరికుండదు. అందంగా నవ్వింది హంస. అది కాదు హంసి. అదేమిటి? ఓ, హంసి అన్నానా? ఆడహంసని హంసి అంటారట, అందుకని ఇంక నుంచి నిన్ను అలాగే పిలుద్దామని అనుకుంటున్నాను. ఎలాగో అలా పిలవండి, అసలు పిలిస్తే అంతే చాలు. మరి భర్తల్ని మాట్లాడకండి అనేవాళ్లే కానీ నోరు విప్పి మాట్లాడనిచ్చే భార్యలు ఎక్కడా ఉండరని కదా కార్టూన్లు వేస్తారు. అమాయకుళ్ళ మొహం పెట్టాడు. నేను ఎప్పుడైనా అలా అన్నానా? ఆహాహా, అంతలోనే అలగకు మరి. ఎదుగో పెరట్లోకి కుర్చీలు చేరేస్తున్నాను, ఇంక నువ్వు రావడమే ఆలస్యం. వీధి తలుపులు వేసొచ్చి పెరట్లో భర్తకు ఎదురుగా కుర్చీలో కూర్చుంది హంస. చల్లగా ఉంది వాతావరణం. సన్నజాజుల పరిమళంతో పిల్లగాలులు మరింత ఆహ్లాదంగా ఉన్నాయి. జామ చెట్టు మీద చిలక వాలింది. దూర జామపండు దాని కంటపడింది కాబోలు. మిమ్మల్ని ఒక చిలిపి ప్రశ్న అడగాలనుంది. అడగమంటారా? గులాబీ మీద వాలిన తుమ్మెదనే చూస్తోంది హంస. చిలిపిగా కళ్ళతోనే నవ్వాడు రాజా. ఏమిటా చిలిపి ప్రశ్న? ప్రశ్న చిలిపిదైనా సమాధానం మాత్రం సీరియస్గా ఉన్నట్టు చెప్పాలి స్వామి. అబద్ధాలు చెప్పి చిలిపిగా ఎగరకొట్టేయాలని చూడకూడదు. అడుగు మరి, ఆలస్యం దేనికి? పెళ్ళికి ముందు మీరు ఎవరినైనా ప్రేమించలేదా? ఏమిటి ప్రేమ? మా ఇంట్లో బుజ్జి బొచ్చు కుక్క పిల్ల ఉండేది, దాన్ని ప్రేమించాను. అబ్బా, ముందే చెప్పానా అలా ఎగరగొట్టేయకూడదని? నేనేం ఎగరగొట్టేయలేదే, బుద్ధిగా సమాధానం చెప్పాను. బొచ్చు కుక్క పిల్లని ప్రేమించానని. కుక్కలు పిల్లల గురించి చెప్పకూడదమ్మా. మరి చెట్లు చేమల గురించి చెప్పనా? ఏమీ తెలియనట్టు చెప్పండి ప్లీజ్. అయితే ముందు నువ్వు చెప్పు. పెళ్ళికి ముందు నువ్వే అబ్బాయినైనా ప్రేమించావా? లేదు, టక్కున వెంటనే జవాబు చెప్పింది. నేను ప్రేమించలేదు ఎవరిని. నిజంగా? నిజం. నిజంగానా? అరే, ఇది మరీ బాగుంది. నిజం అంటుంటే మళ్ళీ నిజంగానా అంటావేమిటి? హంస మొహంలో నవ్వు మాయమైంది. చెయ్యి ముందుకు చాపింది. ఏది ఒట్టు వేయండి. ఏమిటి మరి చిన్నపిల్లలాగా ఒట్లు గుట్లును? హాయిగా సినిమాకి పోదాన్ని రమ్మంటే వద్దనేసావు. జామకాయ కోసిమన్నావా? తింటావా? మాట మార్చేస్తూ లేచి జామ చెట్టు దగ్గరికి నడిచాడు. వద్దండి, ఇప్పుడేం తినలేను, కడుపు నిండిపోయింది. దేనితో? నువ్వు చేసిన ఆ స్వీట్తోనా? కాదు, మీ ఉత్త కబుర్లతోనా? ఉత్త కబుర్లని అవో రకం కబుర్లు ఉన్నాయా? పైగా ఇంకా మనం అసలే కబుర్లు చెప్పుకోందే. వెనక్కి తిరిగి చూసి నవ్వాడే కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోయాడు. ఒక్కొక్కసారి అంతేనండి, కబుర్లు మొదలుపెట్టగానే కారణం ఏదైనా కావచ్చు. మనసు మూగబోయే పరిస్థితి కలిగితే కలగవచ్చు. అప్పుడు ఇంకా కబుర్లే ఉంటాయి. ఏమిటి కవిత్వం చెప్పేస్తున్నావు? ఈ మనసులేమిటో మూగబోడాలేమిటో నాకేమీ అర్థం కావడం లేదు. ఎదుటివారు మనసు మూగపోయేలాగా చేయడమే మీకు తెలిసేమో తనలో తను అనుకుంది హంస. ఈ పాప ఎవరమ్మాయి? ఆఫీస్ నుంచి వచ్చి బూట్లు విప్పుకుంటూ అడిగాడు రాజా, హాల్లో చాప మీద ఆడుకుంటున్న పాపని చూసి. తెలిసిన వాళ్ళ పాప అంటూనే వంటిట్లోకి వెళ్ళింది. కాఫీ టిఫిను ఇస్తూ ముచ్చటగా పాప వంక చూస్తోంది. బాగుంది కదండి పాప? చాలా బాగుంది. భర్త టిఫిను కాఫీ తీసుకోవడం అయిపోయాక అప్పుడు మెల్లగా అసలు విషయంలోకి దిగింది హంస. ఈ పాప తల్లి లేని పిల్లండి, మనం పెంచుకుందామా? పక్కపక్క నవ్వాడు రాజా. తల్లి లేని పిల్లలందరినీ తెచ్చి పెంచుకుంటావా? ఎంతమందో ఉంటారు ఆ లెక్కన. అందరినీ కాదులేండి, మన బాధ్యత ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే అడుగుతాను. మన బాధ్యత ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు ఈ పాప ఎవరిది? మీరు అంటే మన పాపే అవుతుంది. కన్న తల్లిలా నేను పెంచుతాను. మీరు అనండి. నీకు నిజంగా మతిపోతోంది. మన పెళ్ళ ఏడాది మీద 2 నెలలు అయింది అంతే. ఎన్నో ఏళ్ళు అయిపోయినట్టు ఇంకా పిల్లలు పుట్టరు అన్నట్టు మనం ఈ పాపను పెంచుకోవడం ఏమిటి? మొన్నటి నుంచి నీ మాటలు విచిత్రంగా ఉంటున్నాయి. ఇంకా విచిత్రం చూపించనా?
బల్ల మీద ఉన్న తన వ్యానిటీ బ్యాగ్లోంచి ఒక ఫోటో తీసి అందించింది. ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో చెప్పండి. రాజా మొహంలో రంగులు మారాయి. అది గమనిస్తూనే ఉంది హంస. చేతిలో ఫోటో బల్ల మీద పడేశాడు. ఏమో ఎవరో, నీ స్నేహితురాలు ఎవరేనన్నా? దెబ్బతిన్నట్టు చూసింది హంస. అబద్ధాన్ని భరించడం చాలా కష్టమండి. అహంకారం బుసలుగొట్టింది రాజాలో. ఏంటి నువ్వు అనేది? నన్ను అమాయకురాలినని, అందరి మీద అపేక్షలు ఆప్యాయతలు చూపిస్తానని, అతి మంచితనంతో నేను చేతగాన్ని దాన్నని, ఎవరి చేతైనా మోసం చెయ్యబడతానని అంటూ ఉంటారు కదా మీరు. ఎవరినైనా మోసం చేసేవాడు చెడ్డవాడు అవుతాడు, కానీ మోసం చెయ్యబడ్డవాడు చెడ్డవాడు కాదు కదండి. అలాగే అబద్ధాల కోరు అన్న పేరు తెచ్చుకోవడం కంటే అతి మంచితనం వల్ల చేతగాని వాడు అన్న పేరు తెచ్చుకుంటే పర్వాలేదని నా ఉద్దేశం. మరి ఆ ఫోటో చూసి ఆ అమ్మాయి ఎవరో తెలియదంటున్నారు. పోనీ ఈ ఫోటో చూసైనా చెప్పగలరేమో, కాస్త గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మరో ఫోటో అందించింది. తుళ్ళిపడ్డాడు రాజా. తను సరోజ కలిసి ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసుకుని నవ్వులు కురిపిస్తూ తీయించుకున్న ఫోటో. అసలు అటువంటి ఫోటో ఒకటి తీయించుకున్న విషయం తను ఎప్పుడో మర్చిపోయాడు. చేతిలో ఫోటో చింపైపోతుంటే కన్నురెప్ప మూసి తెరిచేలోగా చటుక్కుని లాగేసింది హంస. హంసి, ఎక్కడిది ఆ ఫోటో? నీకెలా వచ్చింది? ఈ సరోజ వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకున్నాను. మన సంసారంలో చిచ్చు పెట్టాలని ఆయన చూస్తున్నట్టున్నాడు. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకుంటే మూడో వాళ్ళెవరో సంసారం చిచ్చుపెట్టే అవకాశమే ఉండదుగా. మాటలు నేర్చావులే, నేర్చుకునే పరిస్థితి కల్పించింది మీరేగా. పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించారా అని ఆ రోజు నేను అడిగితే లేదంటే లేదని దబాయించారు. తప్పు చేస్తే చేశానని ఒప్పుకునేవాడి మీద కలిగిన సద్భావం చెయ్యలేదని దబాయించేవాడి మీద ఎవరికీ కలగదండి. ఈ సంగతి మీకు తెలియదని కాదు నేను చెప్పడం, గుర్తు చేస్తున్నాను అంతే. అబ్బబ్బా, ఎందుకు నన్ను విసిగిస్తావు? ఏంటి నువ్వు చెప్పదలుచుకుంది? చివరికి ఎంతో ఓర్పుగా జవాబిచ్చింది. ఈ పాప మీ కన్న కూతురు. కన్న తల్లి ఇప్పుడు ఈ లోకంలోనే లేదు. కన్న తండ్రిగా బాధ్యత మీకుంది కాబట్టి ఏం చేయమంటావు? ఆ ఒక్క ముక్కలో రాజుకున్న చిరాకంతా బయటపడింది. ఇక నుంచి ఈ పాప మనతోనే, మన ఇంట్లోనే ఉంటుంది. వీల్లేదు, మన పరువు గంగలో కలుస్తుంది. అందరూ ఆరాలు తీస్తారు. ఒక్కరోజు కాకపోతే ఓ రోజైనా నిజం అందరికీ తెలిసిపోతుంది. నేను తలెత్తుకొని తిరగలేను. లోకానికి భయపడి మనం ఉండి కూడా పాపని తల్లి తండ్రి లేని దానిలాగా చేస్తారా? ఏమైనా సరే పాపని కన్న తల్లిలాగా నేను పెంచుతాను. ఓహో, మగవాడిని నా మాట కంటే నీ మాటే ఎక్కువ. ఇందులో చూడాల్సిందే ఎక్కువ తక్కువలు కాదు, న్యాయాలు. మహా చెప్పొచ్చావులే న్యాయం. అయినా ఆ పిల్ల మీద నాకు లేని బాధ్యత నీకెందుకు? ఎందుకా? భలే ప్రశ్న వేశారు. చిన్నగా నవ్వింది. నాకు ఆకలిగా లేదు, నువ్వెందుకు అన్నం తింటున్నావు అని ఎదుటివాడిని అడిగితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది నాకు మీ ప్రశ్న. మీకెప్పుడైనా అజీర్ణం చేసి ఆకలి కాక అన్నం తినడం మానేస్తే నన్ను కూడా తినడం మానేయమని అన్నరుగా. అలాగే మీకు మమతానురాగాలు లేనంత మాత్రాన అవి నాలో ఉండకూడదని లేదు కదా. ఉన్నంత మాత్రాన సరిపోదు. రేపు నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. అది మర్చిపోకూడదు. మనం బెదురుతున్న కొద్దీ బెదిరిస్తుంది లోకం. బెదరడం మానేసి ధైర్యంగా ఎదురు తిరిగితే తోక ముడుచుకొని వెనక్కి పారిపోతుంది. అయినా మన ఇద్దరం ఒకటే. ఒకరినొకరు అర్థం చేసుకుని మనకెలా కావాలో అలా ఉంటే ఈ లోకం మనల్ని ఏమీ అనగలదు. ఎందుకంటుంది? అసలు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే ఆయన ఈ ఊరు వచ్చినట్టున్నాడు. దయచేసి ఆయన్నేమీ అనకండి. మన మధ్య కలతలు రేగుతాయనే ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఉంటూ కూడా మన ఇంటికి మళ్ళీ రాలేదు ఆయన. ఆయన్ని చూసి మీరు గుర్తుపడితే మీ మనసు కలత పడుతుందేమోనని, దాని మూలంగా మీరు నాతో సరిగ్గా ఉండలేకపోతారేమోనని, మన మధ్య అపోహలు అనుమానాలు చోటు చేసుకుంటాయని ఇన్ని ఊహించుకొని భయపడి మన ఇంటికి రాలేదు. ఆ రోజు బజార్లో మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్పినా కూడా మీకు కనిపించడం ఇష్టం లేక అర్జెంట్ పని ఉందంటూ రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది. అందుకేట మొన్న ఒక రోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి. ఇవాళ నేను పట్టుబట్టి పాపని ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చాను. పెరట్లో కూర్చున్నారు. బాబాయ్ గారు,
పిలుస్తాను అంటూనే వెళ్ళి శ్రీనివాసరావుని లోపలికి తీసుకొచ్చింది హంస. ఒక్క క్షణం రాజా ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాసరావు. రాజా మొహంలో ఏమాత్రం బాధ కానీ ఆవేదన కానీ లేకపోగా కోపం స్పష్టంగా కనిపించింది. బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చారా బాబు? ఎంతో వేదన గూడుగట్టుకుంది ఆయన స్వరంలో. తల అడ్డంగా ఊపాడు. నీ మీద నమ్మకంతో నీ బిడ్డకి తల్లి అవ్వడానికి వెనుకాడలేదు బాబు నా కూతురు. నువ్వు వస్తావని ఎదురుతెన్నులు చూస్తూనే పెళ్ళవకుండానే తల్లి అయితే ఈ లోకం బ్రతకనివ్వదని నేనెంత మొత్తుకున్నా వినకుండా నవమాసాలు మోసి కంది నీ బిడ్డని. తండ్రి ఎవరని ఇరుగు పొరుగు అడుగుతూ ఉంటే నువ్వు తప్పక వస్తావన్న నమ్మకంతో నీ పేరు చెప్పుకుంది. కానీ ఈ లోకం ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వదు కదా. ఎన్ని రకాలుగా అవహేళనలు చెయ్యొచ్చునో అన్ని రకాలుగాను దాని మనసుని చిత్రవద చేసింది. అయినా భరించింది. ఎందుకు? నీ మీద నమ్మకంతో. కానీ బోలెడు కట్నం వస్తుందని డబ్బు కాసపడి నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని, పెళ్ళయి అప్పటికే 6 నెలలు అయిందని ఏ రోజైతే ఒక స్నేహితురాల ద్వారా తెలిసిందో ఆ రోజే ఆత్మహత్య చేసుకుంది సరోజ. అప్పటికి పాప 3వ నెల పసికందు. మరింక నువ్వు వస్తావన్న నిరీక్షణ అంతమవడంతో ఆ పని చేసింది. అలా అని నాకు రాసిపెట్టిన ఉత్తరంలో రాసింది. కానీ నీకు పెళ్ళైపోయిందని తనతో ఏ స్నేహితురాలు చెప్పిందో ఆమె పేరు నాకు తెలియజేయలేదు. నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడితే ఈ విషయం బయటపెట్టి నీ కాపురం సరిగ్గా సాగనివ్వకుండా చేయాలన్న కోపం ఒకప్పుడు నాకు కలిగిన మాట నిజం. నా ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనం అయిపోతుంది అన్న బాధ నాకు ఆ కోపాన్ని కలిగించడంలో ఆశ్చర్యం లేదనుకుంటాను. అందుకే వచ్చారని తెలుస్తూనే ఉంది. లేదు బాబు లేదు. అనుకోకుండా మీ ఇంట్లో ఆతిథ్యం పొందినందుకు ఆల్బంలో ఫోటోలు చూడమని ఇచ్చింది అమ్మాయి. నన్ను ఆదరించిన దేవత. భర్త నువ్వేనని తెలిసాక కాపురంలో చిచ్చురేపడం నాకు ఇష్టం లేకపోయింది. ఏమైనా సరే ఈమె సంసారంలో కలతలు లేగకూడదు అని, ఈ అనురాగమయ మనసుకి నొప్పించకూడదని నిర్ణయించుకున్నాను. అయితే ఆ మాట మీదే నిలబడక ఇప్పుడు ఇంత గొడవ సృష్టించడం ఎందుకు? విసురుగా అన్నాడు రాజా. చాలా ఆశ్చర్యం అనిపించింది హంసకి. తన ప్రవర్తనకి ఏమాత్రం సిగ్గుపడకపోగా ఎదురు ఆయన మీద కోపం చూపిస్తున్నాడేమిటి? బాబు, నా కూతురు లాంటిది నీ భార్య. మంచి మనసు గల ఆమెని అప్పుడప్పుడు చూసే అదృష్టం ఉంటుందని ఈ ఊరికి నేను మకం మార్చిన మాట నిజం. కానీ మీ మధ్య ఏ విధమైన కలతలు అపోహలు రాకూడదని అమ్మాయి ఎన్నిసార్లు రమ్మని చెప్పినా నేను మీ ఇంటికి రాలేదు. సరే, మీదంత మంచి మనసు అయితే ఇప్పుడే ఈ క్షణమే మీ మనవరాల్ని తీసుకుని ఇంట్లోంచి బయటికి నడవండి. మళ్ళీ ఎప్పుడు ఈ గుమ్మం తొక్కకండి. ఆఫీస్లోనూ ఊళ్ళోనూ ఏదో కాస్త పరువున్నది నాకు. ఏడవాలో నవ్వాళ్ళో తెలియలేదు హంసకి. ప్రేమ దోమ అంటూ ఒక అమ్మాయి చుట్టూ తిరిగినప్పుడు ఆ అమ్మాయిని తప్పక పెళ్లాడతానని చెప్పి నమ్మించి లొంగ తీసుకున్నప్పుడు, కట్నం డబ్బు కాసపడి మరో పిల్లని పెళ్లి చేసుకొని ప్రేమించిన అమ్మాయిని నట్టేట్లో ముంచుతున్నప్పుడు అప్పుడేమైంది ఈ ఆలోచన? కన్న బిడ్డకి తండ్రినని చెప్పుకుంటే పరువు పోతుంటే, చేసిన తప్పుని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే పరువు పోతుంది అని అనుకుంటే, అటువంటి పరువు ఎవరికి కావాలి? ఆత్మవంచన చేసుకుంటూ పరువు అనే ముసుగులో దాక్కోవాలని ప్రయత్నించడం ఎంత అమానుషం. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. పాపని ఎత్తుకోబోయాడు శ్రీనివాసరావు. బాబాయ్ గారు, పాపని ఇక్కడే ఉంచండి. హంస, ఈ ఇంటికి యజమాని నేను, అది మర్చిపోకు. నా మాటకి తిరుగులేదు. పేచీ పెడుతున్న పిల్లాడు వంక తల్లి చూసినట్టు చూసింది భర్త వంక. నిజమే, మీరు ఈ ఇంటి యజమాని, ఒప్పుకుంటాను. కానీ భార్యాభర్తలిద్దరికీ కూడా హక్కులు బాధ్యతలు సమానంగా ఉండాలని అనేవాళ్లలో నేను కూడా ఒకదాన్ని. హక్కులే కావాలి, బాధ్యతలు తీసుకోనని అనడం నాకు ఇష్టం ఉండదు. భర్త ఏ విషయంలోనైనా తన బాధ్యత మర్చిపోతే ఆ బాధ్యత భర్త తీసుకోవడంలో తప్పులేదు కదా. అమ్మా, చటుక్కున ఆమె దగ్గరకు వచ్చి చేతులు పుచ్చుకున్నాడు శ్రీనివాసరావు. నువ్వు నిజంగా దేవతవమ్మా, దేవతవి. మాటలు రాక మూగపోయింది గొంతు. ఆమె 2 చేతులు తన కళ్ళకు అద్దుకున్నాడు. కొంగు తిన్నాడు రాజా భార్య మాటలకి. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు అయింది అతని పరిస్థితి. కందకి లేని దురద కత్తిపీట కన్నట్టు నాకు లేని బాధ నీకు అనవసరం.
ప్రాణం లేని కత్తిపీటతో నన్ను పోల్చకండి. ప్రాణము మనసు ఉన్న మనిషిని కాబట్టి నాకు కావాలి మంచి చెడు. మహిళా సంఘంలో ఉపన్యాసాలు ఇచ్చిచ్చి మాటలు బాగానే నేర్చావు. ఆ నేర్చిన 4 మాటలు ఆడవాళ్ల బాధ్యతలు బాగోగుల గురించిలేండి. మరొకరిని నమ్మించి గోతిలో దించే మాటలేవి నేను నేర్చుకోలేదు. కోపంతో ఎర్రబడ్డ రాజా మొహం చూసి శ్రీనివాసరావు భయపడ్డాడు. నాకు నీతులు బోధించనక్కర్లేదు. పాపనిచ్చేసి ఆయన్ని పంపించేసాయి. కావాలంటే ఏదో కొంత డబ్బు ఇచ్చేయచ్చు. అమ్మా, నా కోసం నువ్వు బాధపడకమ్మా, నన్ను వెళ్ళని. జాలిగా చూశాడు శ్రీనివాసరావు. హంస కళ్ళలో నీళ్లు నిలిచాయి. ఆ కన్నీటికి విలువ కట్టడం ఎవరితరం? 2 సార్లు నా గుండెపోటు వచ్చిందమ్మా. ఇంకోసారి వస్తే తట్టుకోగలిగేది లేనిది అనుమానమే అన్నారు డాక్టర్ గారు. శ్రీనివాసరావు మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి హంస చెవుల్లో. ఒకవేళ అటువంటి పరిస్థితే ఎదురైతే ఈ పాప గతేమిటి? కన్న తండ్రి ఉండి కూడా అనాథ కావాల్సిందేనా? తామిద్దరూ ఉండి కూడా పట్టించుకోకపోతే అంతకంటే అన్యాయం మరోటి ఉంటుందా? తల్లి తండ్రి ఎవరో చెప్పుకోలేని ఈ పాప బ్రతుకు రేపు ఎలా ఉంటుందో. చేతులారా తామిద్దరూ తెలిసి కూడా మహాపాపం చేస్తున్నట్టేగా. ఎందుకా పిల్ల జీవితం నాశనం కావాలి? తలుచుకుంటేనే హంస మనసు కలుక్కుమంటోంది. ఎవరు? నేనే బాబాయ్ గారు. తలుపు తీసిన శ్రీనివాసరావు తెల్లబోయాడు. హంస చేతిలోని సూట్ కేసు చూసి, వచ్చేసాను బాబాయ్ గారు. సూట్ కేసు లోపల పెట్టి పాపని చేతుల్లోకి తీసుకుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అయోమయంగా చూశాడు. పాపని ఆ ఇంట్లో ఉంచడానికి ఆయన ఒప్పుకోలేదు మరి. అందుకని ఈ రోజు నుంచి పాప ఉన్న ఇంట్లోనే నేను ఉండడానికి వచ్చేసాను. ఆయన మనసు మారితే తప్ప నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళను. తొందరపడ్డావమ్మా, తర్వాత బాధపడవలసి వస్తుంది. లేదు బాబాయ్ గారు, ఇప్పటికే ఆలస్యమైందని బాధపడుతున్నాను. వద్దమ్మా వద్దు, పచ్చని సంసారం పాడు చేసుకోకు. పద, నిన్ను మీ ఇంట్లో దింపి మీ ఆయనకి క్షమార్పణ చెప్పుకుంటాను. జాలిగా చూస్తూ నవ్వింది. వద్దు బాబాయ్ గారు, కనీసం తల్లి ప్రేమ అయిన పాపకు అందివ్వనివ్వండి. నువ్వు కన్న తల్లివి కాదుగా అంటారేమో. పెంచిన ప్రేమ కన్న ప్రేమ కంటే ఏమీ తీసిపోదు అని పెద్దవారు. మీకు నేను చెప్పనవసరం లేదు. ఏం మాట్లాడాలో తెలియనట్టు చూస్తూ నిలబడిపోయాడు శ్రీనివాసరావు. హలో, నువ్వా? రారా, ఏమిటిలా వచ్చావు? కూర్చో. మీ ఆఫీస్లో నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తావేమోనని అడగడానికి వచ్చాను. ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సూటిగా అడిగింది హంస. ఆశ్చర్యంగా ఉందే. ఏడాది కిందట ఉద్యోగాల ప్రసక్తి నేను తీసుకువచ్చినప్పుడు ఉద్యోగం చేయనని అన్నావు. అప్పుడు మరి ఇప్పుడు చేస్తానంటున్నావేంటి? అప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అవసరం ఉంది. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఏమిటి ఇప్పటి పరిస్థితి? అర్థం కాక శివప్రసాద్ కంగారు పడ్డాడు. అసలేమైనా ఉద్యోగం ఇవ్వగలవా? అది చెప్పు ముందు. క్లర్క్ పోస్టు వేకెన్సీ వచ్చి అది ఇవ్వగలను, కానీ నువ్వు... నేను చదివిన చదువుకి క్లర్కు ఉద్యోగం కాక కలెక్టర్ ఉద్యోగం వస్తుందని ఆశపడే రకాన్ని కాదులే. హంసకి తన పెళ్లి కాక ముందు నుంచి తండ్రి ద్వారా పరిచయం ఉన్న వ్యక్తి శివప్రసాద్. ఇంకా పెళ్లి కాలేదు, చాలా మంచివాడు. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనా? నిస్సందేహంగా. థ్యాంక్స్ ప్రసాద్, చాలా థ్యాంక్స్. అసలు ఇంతకీ కారణం చెప్పావు కాదు, ఏమిటి? అదే, ఇప్పుడు హఠాత్తుగా ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావో. పరిస్థితులు అలా వచ్చాయి. దయచేసి ఇప్పుడేమి వివరాలు అడక్కు, మెల్లిగా నీకే బోధపడుతుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే పాపని వంట పని హంస చూసుకుంటూ ఉంటే ట్యూషన్ పిల్లలతో ముందు గదిలో కూర్చుంటాడు శ్రీనివాసరావు. హంస ఇక్కడికి వచ్చాక పాప బాధ్యత, ఇంటి బాధ్యత ఆమె తీసుకున్నాక శ్రీనివాసరావుకి చాలా ప్రశాంతంగా గడిచిపోతోంది ఆ విషయంలో. కానీ ఆమె సంసార జీవితం తన మూలంగా పాడైందన్న బాధ, తను ఈ ఊరికి మకం మార్చకుండా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అన్న దిగులు ఓ పక్క ఆయన్ని పీడిస్తూనే ఉంది. నవ్వు ఆపుకోలేకపోయింది హంస శ్రీనివాసరావు చెప్పిన సంగతి విని. తను చెప్పిన విషయం విని కళ్ళనీళ్లు పెట్టుకుంటుందేమోనని, ఇలాంటి అపవాదులు వస్తాయని నేను ఊహించనే లేదు బాబాయ్ గారు. ఇప్పుడెలా అంటూ భయపడిపోతుందేమోనని అనుకున్న శ్రీనివాసరావు చిత్రంగా చూశారు ఆమె వంక. అమ్మో, ఏంటి తల్లి నవ్వుతావేంటి?
తట్టుకోలేని పరిస్థితి నీ మీద వచ్చి పడిందని నేను భయపడుతూ ఉంటే? కాదు బాబాయ్ గారు, లోకం అల్లిన కథకి నవ్వొస్తోంది నాకు. రచయితలు అని కొందరి పేర్లు చెప్తారు కానీ నిజానికి మన దేశంలో ప్రతి వ్యక్తి కథలు అల్లగళ్ళవాడే. ఎటొచ్చి కాగితాల మీద పెట్టలేకపోవచ్చు కానీ నోటితో ఎవరి గురించైనా ఎన్ని రకాలుగానైనా ఎన్ని కథలైనా అల్లగలడు. అందుకే ప్రతివాడు ఒక కథకుడే. లేకపోతే నాకు శివప్రసాద్కి ఎప్పటి నుంచో అక్రమ సంబంధం ఉందని, అందుకే నేను ఇలా విడిగా వచ్చేసి ఉంటున్నానని, అందుకే అతని ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇచ్చాడని. ఆ కథలు అల్లడం ఏంటి బాబాయ్ గారు? పోన్లేండి బాబాయ్ గారు, ఎవరెన్ని కథలల్లి పుకార్లు పుట్టించినా నేను భయపడదలుచుకోలేదు. భయపడే కొద్దీ భయపెట్టే తత్వం ఈ సమాజానిది. అమ్మా, నీ ధైర్యం చూస్తుంటే నాకు భయం వేస్తోందమ్మా. భయపడకండి. భయం అన్న మాట మీ డిక్షనరీలో నుంచి తుడిచేద్దాం. అప్పుడే మనం మన ధర్మాన్ని న్యాయంగా పాటించగలం. ఇది భర్తకి భార్యకి మధ్య దెబ్బలాటగా నేను అనుకోవడం లేదు. న్యాయాల మధ్య పోరాటం. దేశంలో పెరిగే అనాథ శిశువుల సంఖ్యలో ఒక అంకె తగ్గడానికి పడే ఆరాటం. ఒక పసిపాప భవిష్యత్తుకు వేయబోయే పూల బాటగా ప్రయత్నం. ఒక చిన్నారి పాపకు అందివ్వబోయే అమృతతుల్యమైన మమతాను రాగాల కోసం చేసే కృషిగా నేను అనుకుంటున్నాను. ఇందులో ఏమాత్రం తప్పు లేదని నా మనసుకి తెలుసు. ఆత్మవంచన చేసుకోవడం నాకు తెలియదు బాబాయ్ గారు. ఆత్మ గౌరవం పెంచుకోవడమే నాకు తెలుసు. ఆప్యాయంగా ఆమె తల మీద చెయ్యి వేసిన ఆయనకు తెలుసు ఆమె మనసులో ఉన్నది మచ్చలేని మానవత్వం అని. ఆయన గుండెల్లో తలదాచుకున్న ఆమెకు తెలుసు ఆయన కళ్ళలో నిలిచినవి ఆనంద బాష్పాలేనని. హఠాత్తుగా తన సొంత ఊరి నుంచి ఓడిపడిన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు శివప్రసాద్. ఏంటి నాన్నగారు, వస్తున్నట్టు ఉత్తరమైనా రాయలేదు? కారు తీసుకొచ్చేవాడిని కదా స్టేషన్కి. నువ్వు నడిపే భాగవతం చూడ్డానికి వస్తున్నానని ముందు ఉత్తరం కూడా రాయాలా? కస్సుమన్నాడు రామ్మూర్తి. కారు కాదు, కాంతలతో భాగవతం కసురుకున్నాడు రామ్మూర్తి మళ్ళీ. నాన్నగారు, మీరు ఇలా కూర్చోండి, ముందు కాఫీ తాగాక మాట్లాడుకుందాం నచ్చ చెప్పబోయాడు. మాట మార్చాలని చూడకు. ఎవరా అమ్మాయి చెప్పు ముందు. ఏ అమ్మాయా? నీకు నిశ్చయం అవ్వబోతున్న సంబంధాన్ని చెడగొట్టిన అమ్మాయి. ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాడు శివప్రసాద్ తండ్రితో కలిసి. అమ్మాయి వాళ్ళది ఈ ఊరే, కట్నం తీసుకోకూడదని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆ విషయమే చెప్పాడు వాళ్ళతో. మొత్తం మీద అన్నీ కుదిరాయి. ఇంకా తాంబూలాలు పుచ్చుకోవడమే తర్వాయి. ఇంతలో ఈ గొడవ. మధ్యవర్తి ఎవరో వెళ్ళి రామ్మూర్తితో చెప్పాట ఆడపిల్లవాళ్ళు సంబంధం చేసుకోదలుచుకోవట్లేదని. కారణం ఆ అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమించాడని, ఆ అమ్మాయికి తన ఆఫీస్లోనే ఉద్యోగం ఇచ్చాడని, అందుకే ఆ ప్రేమ కథ కప్పిపుచ్చేందుకే కట్నం లేకుండా పెళ్ళాడతానని అంటున్నాడని వాళ్ళకెవరో చెప్పారట. ఒళ్ళు మండింది శివప్రసాద్కి. కట్నం తీసుకోనని అనడం కూడా తప్పేనన్నమాట. పెద్ద పొరపాటే చేశానైతే. ఏ 20,000 30,000 తీసుకోవలసింది. పోనీలేండి, ఈసారి ఏ సంబంధం వచ్చినా కట్నం బాగా అడగండి. మంచికి రోజులు కావని తరచుగా కొందరు ఎందుకంటారో ఇప్పుడు అనుభవంలోకి వచ్చినట్టయింది శివప్రసాద్కి. మంచిగా ఉండేవాళ్ళని కూడా ఉండనీయది ఈ లోకం అని అర్థమైంది. హలో, పెదవుల మీద చెరగని చిరునవ్వుతో చేతిలో ఏదో గిఫ్ట్ ప్యాకెట్తో వాకిలి దగ్గరగా నిలబడిన శివప్రసాద్ను చూసి బదులుగా తను కూడా విష్ చేసి లోపలికి ఆహ్వానించింది హంస. ఎప్పుడూ ఇంతవరకు ఈ ఇంటికి రాని అతను అనుకోకుండా అలా హఠాత్తుగా రావడం, అందులోనూ పొద్దున్నే రావడం కొంచెం ఆశ్చర్యంగా తోచింది. కూర్చోమని కుర్చీ చూపించింది. శ్రీనివాసరావు కూడా ఆశ్చర్యంగానూ ఏదో అనుమానంగానూ ఉంది అతను అలా హఠాత్తుగా పొద్దున్నే రావడం. హంస, ఎల్లకాలం నువ్వు నా మనసులో, నేను నీ మనసులో నిలిచిపోయేలాగా నీకొకటి తెచ్చాను. వద్దనకుండా ఎంతో సంతోషంగా నువ్వు తప్పకుండా తీసుకుంటావని నాకు తెలుసు. అయోమయ అవస్థలో మాటలే మరచి మలచిన బొమ్మల్లే నిలబడిపోయింది హంస. శ్రీనివాసరావు మనసులో మెదిలింది అనుమానం. ఇతనికేం పిచ్చి పట్టలేదు కదా? లేకపోతే ఆ మతిలేని మాటలేంటి? ఎల్లకారం ఒకరి మనసులో ఒకరు నిలిచిపోయేలా ఏదో బహుమతి తీసుకొచ్చాట. తప్పకుండా తీసుకుంటుందని నిశ్చయంగా తెలుసునట. నలుగురే అనుకునే మాటలు ఇతని చెవిన పడకుండా ఉండి ఉంటాయా? ఆ మాటలు వినే ఈ బుద్ధి పుట్టి ఉంటుంది. ఎంత మంచివాడి దృష్టిలో కూడా అమ్మాయి లోకువైపోయిందా? ఈమె తన మూలంగానే నలుగురిలోనూ చులకనైపోతోంది. భగవంతుడా,
తన పాపానికి నిష్కృతి ఉందా? ఎంత మంచివాడు, ఆదర్శ భావాలు, ఉన్నతమైన అభిప్రాయాలు ఉన్నవాడని. ఇతని గురించి హంస తనతో చెప్పినవన్నీ ఉత్తమాటలే. చేస్తున్నదేమిటి ఇతను? హంస, ఎలారా? మృదువుగా పిలిచాడు. ఎడమ చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ అలాగే ఉంది. కుడి చేతితో జేబులోంచి చిన్న పొట్లం బయటకు తీశాడు. ఆ పొట్లం విప్పు. ఏమిటది? హంస కళ్ళలో అనుమానం తొంగి చూసింది. శివప్రసాద్ ఉద్దేశం ఏమిటసలు? ఇతని గురించి తను అనుకున్నవన్నీ తప్పేనా? నువ్వే చూడు. కళ్ళతో నవ్వుతూ ఆమె చేతికిచ్చాడు. అది విప్పుతుంటే ఆమె చేయి కొద్దిగా వణికింది. శ్రీనివాసరావు కూడా రెప్పవేయకుండా ఆమె చేతుల్లో పొట్లం వంకే చూస్తున్నాడు. అది విప్పిన ఆమె కళ్ళే కాదు, శ్రీనివాసరావు కళ్ళు కూడా మెరిశాయి ఆనందంతో. ఆ రోజు రాఖీ పండగని గుర్తొచ్చింది ఇద్దరికీ. అప్పుడు హంస పగడాల పెదవులు కురిపించాయి రత్నాల జల్లుల్లాగా చిరునవ్వులు. తన కుడిచేయి ముందుకు చాపిన శివప్రసాద్ పెదవుల మీద కూడా నిర్మలమైన చిరునవ్వు నాట్యం చేసింది. వింత కాంతి మెరిసిన హంస కళ్ళల్లో అస్పష్టంగా కదలాడాయి ఆనంద బాష్పాలు. చేతిలోని రాఖీ శివప్రసాద్ చేతికి కట్టి అతని కాళ్ళకి నమస్కరించింది. అరే, ఇదేమిటి? లేలే, పిచ్చి పిల్లలా ఉన్నావు. నువ్వు ఉండాల్సింది అన్నయ్య గుండెల్లో కానీ కాళ్ళ మీద కాదు. లే, నువ్వు నాకు రాఖీ కట్టిన సందర్భంలో నేను నీకు చిన్న బహుమతి. అప్పుడు అందించాడు చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్. ఈ కొంచెం సేపట్లోనే అనవసరంగా నీ మీద అనుమానం కలిగినందుకు బాధపడుతున్నాను ప్రసాద్. నీ కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు. నీది మంచి మనసు, మనస్ఫూర్తిగా అన్నాడు శ్రీనివాసరావు. ఏదన్నా సంబంధం ఉంటే చెప్పండి, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. కనీసం 30,000 కట్నం ఇవ్వగల సంబంధమే చూడండి. ప్రసాద్ ఆశ్చర్యపోతూ చూసింది హంస. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? చాలా మామూలుగా అడిగాడు. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? కట్నం అసలు తీసుకోనని, ఆ ఆదర్శానికి కట్టుబడి ఉంటానని ఇదివరకు నా దగ్గర ఒకసారి అన్నావు. అవునా? అవును అన్నాను, కానీ నా ఆదర్శానికి కట్టుబడి నన్ను ఉండనివ్వట్లేదు మరి ఆడపిల్లల తల్లిదండ్రులు. ఏం చేయమంటావు? ఈ మధ్య తను వెళ్ళిన పెళ్లి చూపుల విషయం, కట్నం వద్దనడానికి కారణంగా ఒక కట్టుకథ ఆడపిల్ల తరఫు వాళ్ళు నమ్మడం, సంబంధం ఇష్టం లేదని మధ్యవర్తి ద్వారా కబురు చేయడం అన్నీ చెప్పాడు శివప్రసాద్. పెళ్లి చూపులప్పుడు నేను అమ్మాయితో మాట్లాడాను. నా అభిప్రాయాలు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి అభిప్రాయాలు నాకు కూడా నచ్చాయి. ఓకే అనుకున్నాం అందరం. చివరికి ఇలా అయింది. భుజాలు ఎగరేసి నవ్వాడు. ఆలోచనలో పడింది హంస. ఎవరు కావాలి? వసంత గారు. నేనే వసంతని. ఎవరిమే? తనకి మటుకు ఈమెనెక్కడా చూసిన గుర్తులేదే అనుకుంటూ జవాబిచ్చింది వసంత. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. అదే శివప్రసాద్ విషయం. మీకు అభ్యంతరం లేకపోతే? అర్ధోక్తిలో ఆగిపోయింది. రండి, లోపలికి రండి. మీ నాన్నగారు కూడా ఉన్నారా ఇంట్లో? ఆమె వెనకే నడిచింది హంస. ఉన్నారు, పిలుస్తాను, కూర్చోండి. లైట్ కూడా వేసుకోకుండా కిటికీలోంచి పెరట్లోకి చూస్తూ చీకట్లో కూర్చున్నాడు రాజా. భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇల్లే చిన్నబోయినట్టుగా ఉంది. మనసంతా ఏదో దిగులు, ఎంతో వెలితిగా ఉంది. కానీ తిరిగి వచ్చేయమని అడగడానికి అహంకారం అడ్డొస్తోంది. లేకపోతే ఏమిటి మరి? తను వీళ్ళేదంటే కూడా తను వినకుండా ఆ పాప బాధ్యత తను తీసుకోవడం ఏంటి? ఆ పాపని అనాథన చేయడానికి వీల్లేదట. తనలాంటి వాళ్ల వల్ల దేశంలో అనాథ శిశువులు ఎక్కువైపోతున్నారట. ఏవేవో లెక్చర్లు ఇచ్చి వెళ్ళిపోయిన భార్యని మళ్ళీ వెనక్కి బ్రతిమాలి పిలవడం ఎలా? చిన్నగా ఎవరో తలుపు మీద కొట్టిన శబ్దమైంది. లేచి లైట్ వేసి తలుపు తీశాడు. నవ్వుతూ చేతిలో కవర్ అందిస్తున్న ఆమె ఎవరో తెలియక ఒక్క క్షణం తడబడ్డాడు. నా పెళ్లి శుభలేఖ మీకు ఇవ్వాలనిపించి వచ్చాను. నా పేరు వసంత. నేనెవరో మీకు తెలియదు, కానీ శుభలేఖలో పెళ్లి కొడుకు పేరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, లోపలికి రండి. ఆమె లోపలికి రావడానికి తను కొంచెం పక్కకి తప్పుకున్నాడు. కవరు తెరిచి శుభలేఖ బయటికి తీశాడు. పెళ్లి కొడుకు పేరు మీద చూపు నిలిపాడు. వరుడు శివప్రసాద్. ఉలిక్కి పడ్డట్టు ఆమె వంక చూశాడు వెంటనే. రండి లోపలికి. వసంత లోపలికి రాలేదు. వద్దులేండి, వెళ్తాను. మా నాన్నగారు నా కోసం గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అప్పుడు చూశాడు రాజా గేటు దగ్గర నిలబడ్డ వ్యక్తిని. నా కోసం తప్పనిసరిగా కాదనలేక మీ ఇల్లు ఎక్కడో చూపించడానికి వచ్చారు.
మా నాన్నగారు నాతో. ఏమైనా సరే స్వయంగా శుభలేఖ మీకు ఇవ్వాలి అని అనిపించింది నాకు. ఎందుకంటారేమో, ఎవరి మీదైనా ఏవైనా పుకార్లు ఉంటే అడిగిన వాళ్ళకి అవి నిజం కాదని చెప్పడం, అన్ని రకాల పుకార్లు అన్ని వేళలా నిజాలే అవుతాయని నమ్మకూడదని చెప్పడం మన కనీస ధర్మం. లేకపోతే మన చదువులకి అర్థమే లేదు. శివప్రసాద్ గారి గురించి మా నాన్నగారు మీ అభిప్రాయం అడిగితే అతను మంచివాడు కాదన్నట్టుగా చెప్పారట మీరు. అవునులేండి, ఒక మనిషి చెడ్డవాడు అని చెప్పడం చాలా తేలిక. మంచివాడు అని చెప్పడానికి ముందు మనలో లేస మాత్రమైనా మంచితనం ఉండాలిగా. నేను వెళ్ళొస్తాను. పెళ్ళికి తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి పెళ్ళికి? సిగ్గుపడుతూ తల వంచుకొని ఆమె వెనకే గేట్ దగ్గరికి నడిచాడు. ఏమయ్యా, బాగున్నావా? వసంత తండ్రి వీరభద్రం పలకరించాడు. ఈ సంబంధం వదిలేసుకుంటున్నామని నేను చెప్పగానే ఆ రోజు మా అమ్మాయి నాతో ఏముందో తెలుసా అబ్బాయి? లోకులు కాకులు వాళ్ళనే మాటలన్నీ నమ్ముతూ పట్టించుకుంటూ ఉంటే అడుగు తీసి అడుగు వేయడం కష్టం. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనల్ని అందుకోలేకపోయినా ఈ లోకం బిక్కమొహంతో వెనకపడిపోయి అప్పుడు ఇంకా మన సంగతి మెల్లగా మర్చిపోయి మరొకళ్ళని వెతుక్కోవడంలో మొలిగిపోతుంది. ఇది లోక సహజం నాన్నగారు అంది. నేనే ధైర్యం చేయలేకపోయాను. కానీ మరీ ఆలస్యం అయిపోలేదు. మంచి సంబంధం మా చేయి జారిపోలేదు. అందుకు సంతోషిస్తున్నాను. మరి వెళ్ళొస్తా. పెళ్ళికి రావయ్యా. తండ్రి కూతుళ్ళు వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ కాసేపు నిలబడిపోయాడు రాజా. ఫలానా అని చెప్పలేని అదో రకమైన అయోమయ అవస్థ అతన్ని ఆవరించినట్టయింది. తన చేతగాని తనాన్ని, తన పెరిగితనాన్ని ఎవరో వేలెత్తి చూపిస్తున్న భావన మనసుని కలవరపెడుతోంది. నీరసంగా అడుగులేస్తూ నిర్లిప్తంగా లోపలికి నడిచాడు. 4 రోజులుగా ఆఫీస్కి వెళ్ళడం లేదు రాజా. మనస్థిమితం కోల్పోయి పిచ్చివాళ్లాగా శూన్యంలోకి చూస్తూ ఇంట్లోనే కూర్చుంటున్నాడు. ఆ రోజు హోటల్కి వెళ్ళి భోంచేయడానికి కూడా బద్ధకంగా అనిపించి వెళ్ళలేదు. నిద్ర మాత్ర వేసుకున్నా నిద్ర రావడం లేదు. హలో రాజా, గాలి దుమారంలా ఊడిపడ్డాడు శేఖర్. కాస్త చూసుకోకుండా అప్పు అడిగినప్పుడల్లా ఇచ్చే స్నేహితుల చుట్టూ తిరగడమే శేఖర్ పని. ఏమిటో అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? డల్గా ఉన్నావు. మనసు బాగాలేదు. ఒంట్లో బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి. మనసు బాగా లేకపోతే బార్కి వెళ్ళాలి. పద, నాకు అలవాట్లేదు. నిర్లిప్తంగా జవాబిచ్చాడు. అలవాటు అవడానికి ఎప్పుడూ అప్పుడు మొదలంటూ ఉండాలిగా. నన్ను వదిలేయి. ఏమిటో నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని నేను వచ్చాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. కాసేపు ఒంటరిగా జేబులోంచి పర్సు తీసి చేతికి వచ్చిన నోటు శేఖర్ చేతిలో పెట్టాడు. అది 50 నోటు. చిటికలో అది జేబులో దూర్చాడు శేఖర్. అమ్మమ్మ, అలా అనుకు మరి. స్నేహితుడు దిగులుతో ఉంటే నాకేమీ పట్టనట్టు వదిలేసిపోతానా? క్లబ్కైనా తీసుకుపోతాను కాసేపు మార్పు కోసం. మరి ఇంట్లో మతి పోగొట్టుకున్న వాడిలాగా ఉన్నావు ఒక్కడివి. బలవంతం చేసి ఎలాగైతేనే క్లబ్కి తీసుకుపోయాడు రాజాని. ఈ మధ్య నేను ఒక కథ చదివానోయ్. అలాంటివి ఈ కలియుగంలో జరిగితే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏమిటా కదా? కుతూహలంగా చూశాడు. క్యాబరే డాన్స్కి వెళ్ళిన ఒక పెద్ద మనిషి, ఆ డాన్సర్ మరెవరో కాదు, చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురే అన్న నిజం తెలుసుకోవడం తటస్థపడుతుంది. అప్పుడు ఆ తండ్రి మనస్థితి ఎలా ఉంటుందో అద్భుతంగా వర్ణించిన కథ. చాచా, అదేం కదా? చాచా ఏమిటో, అలా జరగకూడదని లేదుగా. కథల కంటే నిజాలే ఎక్కువ వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంటున్న రోజులివి. సిగరెట్ ఆఫర్ చేసి తనోటి అంటించాడు రాజాకి. చిన్నారి పాప, తన కూతురు కళ్ళ ముందు నిలిచింది. బాధగా కణతలు రాసుకున్నాడు. అప్పుడు తండ్రి మనస్థితి ఎలా ఉంటుంది? ఎదురుగా ఎవరో నిలబడి అడుగుతున్నట్టే ఉంది. తల పగిలిపోతుందా అన్నంత బాధ. అటు నిద్రావస్థ, ఎటు మెలకువ కాని మధ్యరకం స్థితి. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు కుర్చీలోంచి. ఏమిటోయ్, లేచిపోయావు అప్పుడే? వెళ్ళిపోతాను. ఏం చేస్తావో ఇంటికెళ్ళి? ఇంట్లో ఎవరున్నారని? లేరు, ఎవరూ లేరు. తన మాట తనకే వినపడనంత మెల్లిగా గొణుక్కున్నాడు. మరీ అంత చప్పగా అయిపోతే ఎలాగోయ్? పద, కాస్త యాక్టివ్నెస్ వస్తుంది. మరో చోటికి తీసుకెళ్తాను. పర్సులో కాస్తో కూస్తో ఉందా? ఉంది, కానీ ఎక్కడికి? ఇప్పుడే అడక్కు.
రిక్షాలో తీసుకుపోయాడు శేఖర్. రిక్షాలో మాటామంతి లేకుండా కూర్చున్నాడు రాజా. మనసు బుర్ర కూడా పని చేయడం మానేసినట్టు అయింది. దిగు. తను దిగి రాజాని దిగమన్నాడు శేఖర్. ఎవరిల్లిది? ఉన్నవాళ్ల మరదల్ది, లేని వాళ్ల చెల్లెల్ది. దిగవయ్యా బాబు. నిద్రమత్తు కొద్ది కొద్దిగా మెల్లిగా అప్పుడొస్తున్నట్టుంది రాజాకి. దిగి స్నేహితుడి వెంట లోపలికి నడిచాడు. 17, 18 అమ్మాయిలు 4 వచ్చారు. ఎదురుగా నిలబడ్డారు. వాళ్లతో శేఖర్ ఏదో అంటున్నాడు. అవేమీ రాజా చెవికి ఎక్కడం లేదు. తల్లెవరో చెప్పమంటే చెప్పగలరేమో కానీ తండ్రి ఎవరో చెప్పమంటే తెల్లమొహాలేస్తారో ఈ పాపలు. ఏదో పెద్ద జోక్ చేసినట్టు తను అన్న మాటకి తనే పక్కపక్క నవ్వేశాడు శేఖర్. పాపలు పాపలు అదే మాట ప్రతిధ్వనిస్తోంది రాజా చెవుల్లో. తన కూతురు, తన చిన్నారి పాప మొహమే కనపడింది. ఆ అమ్మాయిల మొహంలో అమాయకంగా నవ్వుతున్న తన కూతురు రూపం కనపడింది వాళ్లలో. ఏ కల్మషము లేని తన చిన్నారి పాప కళ్ళు చూశాడు వాళ్ల కళ్ళల్లో. అరే ఏమిటోయ్ అలా అయిపోతున్నావు? రాజాను చూసి కంగారు పడ్డాడు శేఖర్. నన్నింటికి తీసుకెళ్ళు. నూతిలోంచి వచ్చింది రాజా మాట. నీలాంటి వాడిని తీసుకురావడం నాదే బుద్ధి తక్కువలే. విసుగ్గా గొణుక్కున్నాడు శేఖర్. బామ్మ ఏంటే? ఎదురింటి ఆంటీ ఎక్కడికి వెళ్ళింది బామ్మ? మళ్ళీ రానేలేదు. తను చూసిన సినిమా కథలు చెప్తుంటే ఓపిగ్గా వినేవాళ్ళు కనపడక ఆంటీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోంది తాయారు. అలాంటి వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడుకో. ఏం బామ్మ, ఆవిడ మంచిది కాదే? ఏ, ఎందుకు మంచిది కాదు? అమ్మ మీద నువ్వేమన్నా చాడీలు చెప్తుంటే పోన్లేండి పిన్నిగారు అంటూ మాట మార్చేస్తుంది. మీ దెబ్బలాటలు వినడం ఇష్టం లేక. అందుకని మంచిది కాదంటున్నావా? ఒసే ఒసే, ఎంతున్నావో లేదో ఎన్ని మాటలు నేర్చావే. ఇంట్లోంచి పారిపోయిన దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దంటే నాకే ఎసరు పెడుతున్నావుటే. ఆంటీ పారిపోలేదు, రిక్షా ఎక్కి వెళ్ళింది. ఆ రోజు నేను చూశానుగా. రిక్షా ఎక్కి వెళ్ళిందో జట్కా ఎక్కే వెళ్ళిందో ఎందులో వెళ్తేనే ఇల్లు వదిలిపోయాక ఏట్లో దూకమను. మా కాలంలో ఇలా ఉండేవాళ్ళమా? మొగుడంటే ఎంత అణిగిమణిగి ఉండేవాళ్ళ. ఈ కాలం ఆడవాళ్ళకి మొగుడంటే ఓ లెక్క పత్రమా? మా కాళ్ళ మీద మేము నిలబడగలమంటూ బరి తెగించిపోతున్నారు. దాంతో ఎందుకులండి ఆ మాటలు? తాయారు, నువ్వు వెళ్ళి పడుకోవే. కూతుర్ని బయటికి పంపించేసింది సులోచన ఆ గదిలోంచి. ఏ, ఎదురింటి మహాతల్లి గురించి, ఆ బరి తెగించిన దాని గురించి నేనంటుంటే మధ్య నీకెందుకు ఉడుకుమోత్తనం? కొస్సుమని లేచింది కోడల మీద. ఉడుకుమోత్తనం కాదండి, ఉత్త పుణ్యానికి ఊరికే మరొకరిని అలా దుయ్యబడుతూ ఉంటే వినలేకపోతున్నాను అంతే. ఈ రోజుల్లో ఆడవాళ్ల మీద మీకు చాలా తప్పు అభిప్రాయం ఉంది అత్తయ్య గారు. బరి తెగించిన వాళ్లకంటే బాధ్యతలు నెత్తున వేసుకుని మోస్తున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అలా బయటికెళ్ళి పరిస్థితులు చూస్తే మీకే తెలుస్తుంది. చిరునవ్వుతో జవాబిచ్చింది. అబ్బో చెప్పొచ్చావులే, రోడ్డు మీద ఆడాళ్లు తిరగడం మా రోజుల్లో ఎరుగుదుమా? తప్పిదారి ఏ పేరంట అనుకో నోటుకో నాడు బయటికి వెళ్ళవలసి వస్తే పరదా కట్టిన బండిలో పంపేవారు మా వాళ్ళు. బండితో కూడా నౌకరు కుర్రాడు నడుచుకుంటూ వచ్చేవాడు. బయటికి వెళ్ళి చూడాలట. బయటికి వెళ్ళి ఎన్నాళ్ళకి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి తీరాలా? నాకేం కర్మ? అదే మరి, బయట తిరగాల్సిన అవసరం మీకు కలగలేదు. మహారాణిలాగా మీ బ్రతుకు గడిచిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళందరికీ అంత అదృష్టం లేదండి. ఆహా, ఎంతకీ నువ్వేమిటంటావు? చేతిలో గ్లాస్ చిల్లు పడేలాగా ధమ్ అంటూ కింద పెట్టింది. మరేం లేదు, బయట రోడ్డు మీద కనపడుతున్న ఆడవాళ్ళందరూ బలాదూర్లు తిరుగుతున్నారని అనుకోవడం పెద్ద పొరపాటు అని అంటున్నాను. ఎక్కడో నూటికో ఓ 10 మంది అలా తిరిగేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన మిగిలిన 90 మందిని చులకం చేసి మాట్లాడితే ఎలాగా? తాయారమ్మ కోపం తారాస్థాయిని అందుకుంది. ఇన్నాళ్ళకి నీ చేత నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ నాకు పట్టింది. నీతులు కాదండి, ఉన్నమాట చెప్పానంతే. కట్టుకున్న మొగుడు వచ్చిన జీతం వచ్చినట్టు క్లబ్బుల్లో తగిలేసి వస్తుంటే సంసారం వీధిన పడకుండా తను కూడా ఉద్యోగంలో చేరి ఆ జీతంతో గుట్టుగా ఇల్లు నడుపుకొస్తున్న ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? కొడుకులు తల్లిదండ్రుల మంచి చెడ్డలు పట్టించుకోకుండా వదిలేస్తే తాము పెళ్లి చేసుకోకుండా కన్యలుగానే ఉండిపోయి తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్న కూతుళ్ళు మరెంతమంది లేరు? చాలే, మహా చెప్పొచ్చావు. పక్క వీధిలో సుబ్బారావు గారి కోడలు మాటేమిటి? ఉద్యోగం చేస్తుందా ఏమన్నా?
ఏమీ లేదు, ఖాళీయే కదా. అయినా కూడా పగలంతా ఖాళీ లేనట్టు చీకటి పడ్డాక తిరుగుళ్ళకి బయలుదేరుతుంది. పొద్దుపోయాక ఎందుకా తిరుగుళ్ళు? నవ్వొచ్చింది సులోచనకి. మీకున్న 1/2 మంది సంతానంలో ఒకళ్ళు చెడ్డవాళ్ళు అయినంత మాత్రాన మీ సంతానం అంతా చెడ్డవాళ్లే అని ఎవరు అనరు కదా. అలాగే ఎవరో ఒకరో ఇద్దరు అలా తిరిగేవాళ్ళు ఉన్నంత మాత్రాన రోడ్డు మీద కనిపిస్తున్న ఆడవాళ్ళంతా ఏ కారణం లేక ఊరికే తిరుగుతున్న వాళ్ళని అనుకోవడం ఎందుకు? ఇంట్లో పనులన్నీ చేసుకుని బయట పనులు కూడా చేయవలసి వస్తోంది ఈ రోజుల్లో ఆడదానికి. నేను బయట తిరగను అని కూర్చుంటే పనులు జరగవు. మరి మీ రోజులకి మళ్ళీ ఈ రోజుల్లో చేతికొక నౌకరు కాలికొక నౌకరు పెట్టుకునే ఆర్థిక స్తోమత అందరికీ ఉంటుందిటండి. మీకు నాకు గడుస్తోంది కదా అని దేశంలో అందరికీ అలాగే గడుస్తోంది అని అనుకుంటే ఎలా? అమ్మో అమ్మో, ఎన్ని మాటలు నేర్చావు, నిలబెట్టి కడిగేశావు కదూ. నిలువునా నన్ను? అత్తగారితో వాదులకి దిగే పిల్ల కోడలుగా వచ్చిందమ్మా ఇంటికి. ఆవిడ వాగ్ధాటికి చదివే దండకానికి అంతు లేకుండా పోతోంది. ఎంత అర్థమయ్యేలా చెప్పాలని చూసినా ఇంకా ఆవిడ అర్థం చేసుకోలేదని తెలుసుకొని అక్కడి నుంచి లేచి వంటిట్లోకి వెళ్ళి తన పనిలో పడిపోయింది సులోచన. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. తరచూ ఆఫీస్కి సెలవు పెట్టేసి ఇంట్లోనే గడుపుతున్నాడు రాజా. వేళకి తిండి తినడు, నిద్రపోడు. ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు రిక్షా ఆగడం కనిపించి కిటికీలోంచి వస్తున్న ఆ ఇద్దరు ఎవరా అని చూసే లోపల వాళ్ళు దగ్గరగా రానే వచ్చారు. మరెవరో కాదు, అతను సాగర్, తన క్లాస్మేట్ కాలేజీలో. ఆమె నళిని, తమకి జూనియర్. గుర్తున్నామా? ఇద్దరు అడిగారు రాజాని. రండి రండి కూర్చుంటూ అడిగాడు సాగర్. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మేమిద్దరం కలిసి వచ్చాం. ఏమిటా అని ఆశ్చర్యపోతున్నామేమో. ముందు మా సంగతి నన్ను చెప్పుకొని. మేమిద్దరం 6 నెలల కిందట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. నమ్మలేనట్టు చూశాడు రాజా. నాకీ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. నువ్వే ఊళ్ళో ఉన్నావని తెలిసి ఎలాగైతేనే నీ అడ్రస్ సంపాదించాను. ఏరి మీ శ్రీమతి? మా ఆవిడని పరిచయం చెయ్యొద్దు? లేదు, ఊళ్ళో లేరా? అవునవును. ఏమిటో ఆ పరధ్యానం? అబ్బే ఏమీ లేదు, కొంచెం ఒంట్లో బాగాలేదు అంతే. ఇందాక ఒంట్లో బాగాలేదా అంటే బాగానే ఉందన్నావు మరి. జుట్టు పీక్కోవాలనిపించింది రాజాకి. మాట మారుస్తూ ఉండు, కాస్త కాఫీ తాగుదాం అంటూ వంటిట్లోకి నడిచాడు. ఇప్పుడేం వద్దు, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడకోయ్. వెనక నుంచి సాగర్ వద్దంటున్నా వినిపించుకోలేదు. నేను కలుపుతానులేండి, మీకెందుకు శ్రమ. నళిని వచ్చింది చనువుగా వంటిట్లోకి. ఏవెక్కడున్నాయో చూపిస్తూ అక్కడే నిలబడ్డాడు రాజా. నళిని చూస్తుంటే చదువుకునే రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో నళిని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేటప్పటికి వాళ్ళ నాన్నగారికి బిజినెస్లో చాలా నష్టాలు రావడం, ఆ వెంటనే ఏదో యాక్సిడెంట్లో ఆయన పోవడం, ఆస్తి అప్పులు తీర్చడంలో కరిగిపోవడం జరిగిపోయింది. అంతే. అన్ని రోజులుగా ప్రేమించాను, పెళ్ళాడతాను అంటూ తిరిగిన ఆనందరావు అయిపు లేకుండా పోయాడు. నళిని ప్రేమ వ్యవహారం తెలిసి కూడా సాగరు ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడా అన్నదే రాజాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాగర్ ఎంతో మంచివాడని తెలుసు, కానీ ఎంత మంచివాడైతే మటుకు అలా చేసుకునేందుకు ఎంత ధైర్యం ఉండాలి. ఈ వీధిలోనే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఒక్క అరగంట వెళ్ళొస్తానంటూ నళిని బయటికి వెళ్ళగానే ఇంకా ఉండబట్టలేక సాగర్తో ఆ మాటే అన్నాడు. పక్కపక్క నవ్వాడు సాగర్. ఇదేమన్నా అడ్వెంచరా? ధైర్యంగా ఉండడానికి దీనికి కావాల్సింది మనసు, అంతే. అది కాదు సాగర్, నళిని ఆనందరావులు కలిసి తిరగడం నీకు తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు. అయితే ఆనందరావుని నమ్మించి వీళ్ళ ఆస్తంతా పోయిందని ఆనందరావు నళిని చేసుకోవడానికి ఇష్టపడక మోసం చేసి అయిపు లేకుండా పోతే దాంట్లో నళిని తప్పే ఉంది. అయినా నువ్వు ఈ ప్రశ్న అడగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మగవాళ్ళకో న్యాయం, ఆడవాళ్ళకో న్యాయం ఉండాలనా నీ ఉద్దేశం? గతుక్కుమన్నాడు రాజా. నువ్వు మగవాడివి కాబట్టి ప్రేమించడం, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మరొక అమ్మాయి అయినా పర్వాలేదంటావు. అదే నళిని విషయంలో తప్పంటావు, అవునా? అలా చాలా పొరపాటు రాజా. ఈ ఎక్కువ తక్కువలే నాకు నచ్చవు. పైగా నీ విషయంలో తప్పు నీదే. నళిని విషయంలో నళినిది తప్పు లేదు కదా. తన తప్పు లేనప్పుడు
తనెందుకు మరెవరిని పెళ్లి చేసుకోకుండా ఏడుస్తూ బ్రతకాలి? నేను మనస్ఫూర్తిగా ఇష్టపడే నళిని పెళ్లి చేసుకున్నాను. తన దాంపత్య జీవితం ఎంత హాయిగా గడిచిపోతోందో సాగర్ చెప్తూ ఉంటే పుండు మీద కారం జల్లినట్టే ఉంది రాజాకి. వీళ్ళందరూ మంచివాళ్లేనా? తనే నా చెడ్డవాడు. తన భార్య మంచిది, శ్రీనివాసరావు గారు మంచివాడు, సాగర్ మంచివాడు, నళిని మంచిది. వీళ్ళందరూ కూడా అనవసరంగా పరువు పరువు అంటూ కాకుల్లాంటి లోకులకి భయపడిపోకుండా ధైర్యంగా మంచి మనసుతో ముందుకు వెళ్ళిపోతున్న వాళ్లేనా? తనొక్కడేనా పిరికివాడు? ఈ ప్రశ్న ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రాజా మనసుని. ఆ రోజు పాప పుట్టినరోజు. పొద్దున్నే తలంటు పోసి కొత్త గోను తొడిగింది హంస. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టింది. పాప పుట్టినరోజు సందర్భంలో పక్క వీధిలోని గుడికి తీసుకెళ్ళి వచ్చింది పాపని. ఇంటికి వచ్చేటప్పటికి గుమ్మంలో కనపడింది భద్రమ్మ శ్రీనివాసరావుతో మాట్లాడుతూ. ఏం భద్రమ్మ, ఎలా ఉన్నావు? కులాసానా? మీ అమ్మాయి ఎలా ఉంది? మేం బాగానే ఉన్నాం. అమ్మగారు, అయ్యగారే? అయ్యగారికి ఏమైంది? కంగారు ధ్వనించింది స్పష్టంగా గొంతులో. అయ్యగారు పనిలోకి సరిగ్గా పోవడం లేదమ్మా. పిచ్చి చూపులు చూస్తా ఇంట్లోనే కూర్చుంటున్నారు. అయ్యగారిని చూస్తే నాకెందుకో భయంగా ఉందమ్మా. ఇప్పుడు 3 రోజులుగా జ్వరంతో పడుకున్నారు. మందిచ్చే దిక్కు కూడా లేదమ్మా. మీ పేరే చీటికి మాటికి కలవరిస్తూ ఉన్నారు. ఇంక మీతో చెప్పకుండా ఉండలేక పరిగెత్తుకొచ్చా. అయ్యో, ఇంకా నయం, ఎప్పుడైనా చెప్పావు. పదండి బాబాయ్ గారు వెళ్దాం. వసంత తండ్రి వీరభద్రం ఏదో పనుండి ఆ వీధిలోకి వచ్చినవాడు ఒక్కసారి వీళ్లను కూడా పలకరించి పోదామని వచ్చాడు. సరిగ్గా అప్పుడే శ్రీనివాసరావు ద్వారా రాజాకి ఒంట్లో బాగాలేదని విని జాలిపడ్డాడు. నేను డాక్టర్ని తీసుకుని అటే వస్తాను, మీరు తిన్నగా రాజా దగ్గరికి వెళ్ళండి. మొహమాట పడింది హంస. మీకెందుకండి శ్రమ? డాక్టర్ని నేను తీసుకెళ్తానులేండి. ఇందులో శ్రమ ఏముందమ్మా? నువ్వు మాకు చేసిన ఉపకారం ఉంది. ఇదంతా మా అమ్మాయి కుదిరిన సంబంధం తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉందంటూ నీకు నువ్వే శ్రద్ధ తీసుకుని స్వయంగా ఆ రోజు మా ఇంటికి వచ్చి శివప్రసాద్ మంచితనం గురించి మాకు చెప్పావు. లేకపోతే అతని లాంటి మంచి మనిషిని అల్లుడుగా మేము పొందలేకపోయేవాళ్ళం. మా అమ్మాయి నేను నీకెంతో రుణపడి ఉన్నాం. మీరు అనవసరంగా పొగిడేస్తున్నారు నన్ను. నా బాధ్యత నేను నెరవేర్చాను అంతే. నిజం చెప్పినా కూడా అర్థం చేసుకొని మనుషుల్లా కాకుండా మంచి మనసుతో మీరు మీ అమ్మాయి పరిస్థితులు అర్థం చేసుకున్నారు. నాకు అంతే చాలు, మనస్ఫూర్తిగా అంది. రేపే మా ఊరెళ్ళి అమ్మా నాన్నగారులతో మాట్లాడి మన పెళ్ళికి వాళ్ళని ఒప్పించి మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను, సరేనా? సరోజ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రాజా. తప్పకుండా. తొందరగా వచ్చేస్తారు కదూ? తొందరగానే వచ్చేస్తాను. మీ నాన్నగారు వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారన్న నమ్మకం మీకుంది కదా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్ళి ఈ నెలలో జరిగి తీరాలి. మనం అమ్మా నాన్న కాబోతున్నామా అయ్యే మరి. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదని నువ్వే అన్నావు కదా. నేను అనకపోతే మీకు లేదా తొందర? చిలిపి కోపం ప్రదర్శించింది సరోజ. అలా కోపం తెచ్చుకోక మరి. మనకి పుట్టబోయే పాపకి ఏం పేరు పెట్టాలో ఇప్పుడే ఆలోచించండి. మన పాపని పువ్వుల్లో పెట్టినట్టు పెంచుదాం. కాన్వెంట్లో చదివిద్దామండి. పెద్ద చదువులు చదివిద్దాం. ఏ లోటు లేకుండా యువరాణిలాగా మన పాప పెరగాలి. ఏ విషయంలోనూ దాని మనసు కలత పడకూడదు. దానికంట నీరు రాకూడదు. పెద్ద ఉద్యోగంలో ఉన్న మంచి గుణవంతుడైన అబ్బాయిని తీసుకొచ్చి మన అమ్మాయిని పెళ్లి చేద్దాం. అరమోడ్పు కనులలో తను ఊహించుకున్న రంగుల కలలు రాజా కనుల ముందు పరిచింది సరోజ. అప్పుడే పుట్టబోయే పాప పెళ్లిదాకా వెళ్ళిపోయాయే నీ ఆలోచనలు. ఇంకా మన పెళ్ళి అవ్వలేదు. నవ్వాగలేదు రాజాకి. ఏనాడైతే మన మనసులు కలిశాయో ఆనాడే మన పెళ్ళి అయిపోయినట్టే లెక్క. ఈ సంఘం కోసం నలుగురి సమక్షంలో దండలు వేసుకోవడం మిగిలింది అంతే. అబ్బా, భలే చెప్పావే. ఎలాగైనా తలకాయ ఉన్నదానివి నువ్వు. నాకు మనసే తప్ప బుర్రలేదు. అందుకే మనసిచ్చిన మిమ్మల్ని నమ్మి మీకు లొంగిపోయాను. పెళ్ళికి ముందే మాట పూర్తి చేయలేక ఆగింది సిగ్గుపడుతూ. ఇంతకీ మన అమ్మాయికి ఏం పేరు పెడదాం చెప్పండి? పుట్టబోయేది ఆడపిల్లేనని ఎందుకు అనుకుంటున్నావు? అబ్బాయి కాకూడదా?
ఎందుకో మరి ఆడపిల్ల అయితేనే బాగుంటుందని అనుంది నాకు. మగపిల్లల కంటే ఆడపిల్లలే నయం అన్ని విషయాల్లోనూ. అన్యాయం అన్యాయం. కిలకిలా నవ్వింది వీణా నాదన్లా. మెల్లిమెల్లిగా సరోజ రూపం కరిగిపోయింది. చిన్నారి పాప చేతులు చాపి నవ్వుతూ ముందుకు వస్తోంది. అలా అలా పెరిగి పెద్దదైపోయింది. అతి నాజూగ్గా, అందంగా, అమాయకంగా ఉన్న ఆ పాప నవ్వుతూ వచ్చి పోయే వాళ్ళ వంక చూస్తున్నట్టు కనబడుతోంది కాసేపు. మరి కాసేపు దీన వదనంతో ఆకలి ఆకలి మండిపోతోంది. ఒక్క 10 పైసలు దానం చేసి పుణ్యం కట్టుకోండి. నన్ను కన్నందుకు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది నా తల్లి. పనికిరాని పరువు పేరు చెప్పుకొని పనిలేని మనుషుల పైత్యపు వాగుళ్ళకి జడిసి నిర్దాక్షిణ్యంగా నా జీవితాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చాడు నా తండ్రి అంటూ చెయ్యి చాచి అడుక్కుంటున్నట్టు అనిపించింది. పాపా పాపా కళ్ళు మూసుకునే ఇబ్బందిగా తల అటు ఇటు కదిలిస్తూ కలవరిస్తున్నాడు రాజా. సరోజ, మన పాప యువరాణిలా లేదు. సరోజ, అయ్యో ఇదేమిటి అలా చిరిగిపోయిన బట్టలు కట్టుకొని రోడ్డు మీద అలా? అయ్యో నేను చూడలేకపోతున్నాను. నన్ను క్షమించు సరోజ. నీ కోరిక నెరవేర్చలేకపోయాను. నాకే శిక్ష వేసినా చాలదు. వసంత మాటలు అక్షరాల నిజం. లోకులు కాకులట. వాళ్ళనే మాటలన్నీ నమ్ముతూ పట్టించుకుంటూ ఉంటే అడుగు తీసి అడుగు వేయడం కష్టం. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనల్ని అందుకోలేకపోయిన ఈ లోకం బెక్కమొహంతో వెనకపడిపోతుంది. అప్పుడు ఇంకా మన సంగతి మెల్లిగా మర్చిపోతుంది. ఎంత చక్కగా చెప్పింది వసంత. జ్ఞానం నాకు లేకపోయింది. నీకు చాలా అన్యాయం చేశాను సరోజ. అన్యాయం చేశాను. హంసి హంసి, నీ ముందు నేనెందుకు పనికిరాను. నన్ను దయతలిచి వెంటనే వచ్చాయి. పాపని మన ఇద్దరం పువ్వుల్లో పెట్టి పెంచుదాం. సరోజ కోరిక మనస్ఫూర్తిగా మన ఇద్దరం నెరవేరుద్దాం. హంసి హంసి, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఏ పొరపాటు చేయను. నా దగ్గరకు వచ్చే హంసి. మన పాపను తీసుకొని నా దగ్గరకు వచ్చాయి. వచ్చేసానండి, నేను వచ్చేసాను. కన్నీళ్లతో జీరబోయిన గొంతుతో అతని మంచం దగ్గరకు వచ్చి చెయ్యి అందుకుంది హంస. మత్తుగా కనులు విప్పాడు రాజా. హంసి, నువ్వు నువ్వు నన్ను క్షమించి వచ్చేసావా? నమ్మలేనట్టు చూశాడు. అవునండి, వచ్చేసాను. గబగబా తలూపింది. ఏది పాప? మన పాపని తీసుకొచ్చావా? ఆతృతగా అడిగాడు. చటుక్కున శ్రీనివాసరావు చేతిలోంచి పాపని అందుకొని ఎత్తుకొని చూపించింది. ఇదిగో మన పాప, తీసుకొచ్చాను. ఆనందంగా చూపించింది. ఎక్కడ లేని శక్తి ఒంట్లోకి వచ్చినట్టయింది రాజాకి. ఓపిగ్గా లేచి వెనక దిండు కానుకొని కూర్చున్నాడు. తృప్తిగా చూశాడు పాప వైపు. ఇప్పుడు పాప చిరిగిన బట్టల్లో కనిపించట్లేదు. మిలమిలా మెరిసిపోతున్న రంగురంగుల బట్టల్లో నవ్వులు చిందిస్తూ పవిత్రమైన పారిజాత ప్రసూనంలాగా కనిపిస్తోంది. హంసి హంసి, చెప్పండి. పాపని మనం కంటికి రెప్పలా పెంచుదాం. పువ్వులా చూసుకుందాం. పాపకి ప్రసూన అని పేరు పెడదాం. ఎలా ఉంది ఆ పేరు? చాలా బాగుందండి. నన్ను నువ్వు నిజంగా క్షమించావా? మనలో మనకి క్షమార్పణలు ఏమిటండి? జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోదాం. నీ మనసు మారింది, నాకు అదే కావాల్సింది. హంస కళ్ళలో నీళ్లు మరీ నిలవలేక చెంపల మీద జారాయి. ఆ కన్నీటిని తన కొనగోటితో తుడిచాడు రాజా. నువ్వు నిజంగా దేవతవి హంసి, దేవతవి. నీ భార్య ఉత్త హంస కాదు బాబు. హంసలలో రాజహంస నీ భార్య. హంస తల మీద చేయి వేసి మృదువుగా నిమిరాడు శ్రీనివాసరావు ఆమెను దీవిస్తున్నట్టుగా. చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలల యొక్క ప్లేలిస్టులు పెడతాను. తప్పకుండా వీణులతో వీక్షించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.